హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. 1968 జనవరి మాసంలో వచ్చిన కథ ఇది. ఈ కథ పేరు వ్యర్థమైన వరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమే కాని హేమంతరాయుడు కుమార్తె మాలిని పొందిన వరంలాగే నీ ప్రయత్నం కూడా వృధా అయిపోతుందేమోనని నా అనుమానం. శ్రమ తెలియకుండా నీకు హేమంతరాయుడు కూతుళ్ల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. జయంత నగరంలో హేమంతరాయుడు అనే ప్రభు ఒకడు ఉండేవాడు. ఆయనకు 2 కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది, కానీ అంత అందగత్తె కాదు. నళిని గొప్ప అందగత్తె, కాని ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడినది. మాలిని, నళిని కూడా యుక్త వయసు వచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ వాళ్లకు తగిన వరుళ్లను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు సంబంధాలు చాలా వచ్చాయి, కానీ ప్రతి యువకుడు నళినిని చేసుకుంటాను అనేవాడే. మాలినిని చేసుకుంటానని ఒక్కడూ అనలేదు. పెద్దదాని పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేయటం? ఆ సమస్య అలా ఉంచి రూపగర్విత అయిన నళినికి వచ్చిన సంబంధాలలో ఒక్కడో నచ్చలేదు. అందుచేత హేమంతరాయుడు చిన్న కుమార్తెకే పెళ్లి చేసేద్దామనుకున్నా అది పొసకే దారి కనపడలేదు. పరిస్థితి ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడు చిన్ననాటి స్నేహితుడు కొడుకైన మాధవవర్మ అనే యువకుడు ప్రపంచం నలుమూలలా చూడాలనే ఉద్దేశంతో దేశ సంచారం చేస్తూ జయంత నగరానికి వచ్చాడు. ఆ మాధవుడు చాలా అందగాడు, మంచి మేధావీను. ఏ యువకుడి చేత ఆకర్షించబడని నళినిని కూడా అతను బలంగా ఆకర్షించాడు. అతను తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది, కానీ నళిని అహంకార పూరితురాలని మాధవుడు గ్రహించాడు. మాధవుడు జయంత నగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవటానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంతరాయుడు అతనితో తన మనసులో మాట బయటపెడుతూ, నాయనా, నీ తండ్రి నేను చిన్నతనంలో కట్టకట్టుకు తిరిగిన వాళ్ళం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటం కన్నా నాకు కోరదగినదేముంటుంది? నా కూతుళ్ళనిద్దరినీ నువ్వు ఎన్నాళ్ళు చూసావు కదా. వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. అందుచేత ఆ ఇద్దరిలో ఎవతను నువ్వు పెళ్లాడగోరినా నేను సంతోషిస్తాను అన్నాడు. దానికి మాధవుడు, మీ కోరిక చాలా ఉదారమైనదే. నేనే ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. దానికి కారణం ఏమంటే, నేను నాకు కాబోయే భార్యలో సౌజన్యము, సౌందర్యము రెండూ కోరతాను. దురదృష్టవశాన ఈ 2 గుణాలు మీ 2 కుమార్తెలిద్దరిలోనూ ఉండిపోయాయి. మాలినిలో సౌజన్యం ఉన్నది, నళినిలో సౌందర్యం ఉన్నది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగిపోయేటప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనస్సు ఏ నిశ్చయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను. ఈసారికి నన్ను క్షమించండనే అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంతరాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తమను గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ నళినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ ఇద్దరు మాధవుణ్ణి పెళ్లాడగోరిన వాళ్లే. మాధవుడి మాటలకు మాలిని హతాశురాలు కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును, కాని నళిని పూర్తిగా హతాశురాలైపోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాంటి వాళ్లనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేకపోయిందని, అందుకు తన స్వభావమే అడ్డొచ్చిందని తెలియకానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వము, అతిశయము క్రమంగా క్షీణించిపోయాయి. మాలిని హతాశురాలు కాకపోవటమే కాక తాను ఏం చెయ్యాలో కూడా నిశ్చయించుకున్నది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చేలోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్లాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని
నిశ్చయించుకున్నది. ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రోపాసకుణ్ణి వెతికించి పట్టుకుని అతనితో తన కోరిక చెప్పింది. 6 నెలల పాటు శ్వేతాంగి అనే యక్షిణిని అర్చించి బలులు ఇచ్చినట్టయితే యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చునని, అర్చనానుష్ఠానాలు మాత్రం ఏ లోపము లేకుండా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది. 6 నెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిణి ఉపాసకుడి పైన ఆవేశించి, అమ్మాయి, నీ నిష్టకు సంతోషించాను, నా వల్ల నీకేమి సహాయం కావాలి అని అడిగింది. తల్లి, నన్ను నా చెల్లెలి కన్నా సౌందర్యవతిగా చెయ్యి, నాకింకేమీ అవసరం లేదు అన్నది మాలిని. తథాస్తు అని యక్షిణి ఉపాసకుడి మీద నుంచి దిగిపోయింది. అటు తరువాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది. ఆమె క్రమంగా అందగత్తె అవుతుండటం అందరికీ కానవచ్చింది. శరీర ఛాయ హెచ్చుతున్నది, కళ్ళు విశాలమవుతున్నాయి, చెక్కుళ్ళు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు తన 2 కూతుళ్లను చూసి, మాలిని నళినికి ఏమీ తీసిపోయేటట్టు లేదే, ఏమిటి చిత్రం అనుకున్నాడు. కానీ త్వరలోనే ఆ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్ళు అందంలో నళిని కన్నా మాలినే ఒక పిసరు హెచ్చు, ఏమీ సందేహం లేదు అనసాగారు. అక్క అదృష్టవంతురాలు, ఈసారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్లాడతాడు అనుకున్నది నళిని. చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంత నగరానికి వచ్చి హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు. పూర్వంలాగే మాలినితోనూ నళినితోనూ మాట్లాడి చూశాడు. 2 రోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, మీరు నన్ను మీ అమ్మాయిలలో ఎవరినైనా పెళ్లాడమని ముందు అన్నారు. నా మనస్సులో నిర్ణయం జరిగితే మీకు చెబుతాను అన్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ 2వ అమ్మాయి నళినిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. హేమంతరాయుడు పరమానంద భరితుడయ్యాడు. పెద్ద పిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్లాడటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. మాధవుడి కన్నా పెద్ద స్థితిలో ఉన్నవాణ్ణి పెళ్లాడతాను అని శపథం పట్టి అంత పని చేసింది. హేమంతరాయుడు తన 2 కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్లు చేసి వారిని అత్తవారి ఇళ్లకి పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాధవుడు మాలినిని ఎందుకు చేసుకోలేదు? ఆమె నళిని కన్నా కూడా సౌందర్యవతి అయింది కదా. ఆమెలో మొదట ఉన్న లోపం యక్షిణీ వరంతో తీరిపోయింది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాలిని సౌందర్యవతి కావటం చేత తన సౌజన్యాన్ని పోగొట్టుకున్నది. యక్షిణీ వరం చేత ఆమె ప్రయత్నించడంలో స్వార్థము, చెల్లెలి పట్ల అసూయ ఉన్నది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకున్నది. ఆమె తన అహంకారాన్ని, అతిశయాన్ని విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడి పైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు 2వసారి వచ్చి మాలినితోనూ నళినితోనూ మాట్లాడినప్పుడు వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు. తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు అతను గ్రహించి ఉంటాడు. అతను నళిని సౌందర్యంతో అది వరకే తృప్తి పడ్డాడు. అందుచేత అంతకన్నా సౌందర్యవతి అయిన మాలిని కోసం ఆశపడలేదు. మాధవుడు కేవల సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటనే నళినిని పెళ్లాడి ఉండేవాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఘోర పరాజయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఎవరికైనా కీడు తలపెట్టి ఇలా శ్రమ పడటం లేదు కదా. అలా చేసిన పక్షంలో గార్జర దేశపు చక్రవర్తి అయిన సురసేనుడిలాగే ఘోర పరాజయాన్ని కోరి తెచ్చుకున్నవాడివి కావచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సూరసేనుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గార్జర దేశానికి సూరసేనుడు సార్వభౌముడుగా ఉండిన కాలంలో
అతని కింద అనేక మంది సామంతరాజులుండి ఒక్కొక్కడు ఒక్కొక్క నగరాన్ని ఏలుతూ ఉండేవారు. వారిలో సుందరపురాన్ని ఏలే శక్తిమంతుడు ఒకడు. శక్తిమంతుడు రాజ్యపాలన విషయంలో ఆదర్శప్రాయుడు. ప్రజారంజకంగా పాలించటము, ప్రజల సమస్యలను పరిష్కరించటము, ప్రజల అభిమానాన్ని చూరగొనటము అతనికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. అందుచేత సుందరపురం శాంతి సౌభాగ్యాలకు పెట్టినది పేరయ్యింది. శక్తిమంతుడు సామర్థ్యాన్ని దేశంలోని రాజులందరూ మెచ్చుకునేవారు. తన కింది సామంతరాజైన శక్తిమంతుడు కీర్తి గురించి సూరసేనుడు రోజురోజు వింటూ వచ్చాడు. అతని ఖ్యాతి తన ఖ్యాతిని మించిపోతుందని మొదట్లో ఆయన ఈర్ష్యపడ్డాడు. కొంతకాలం గడిచాక సార్వభౌముడికి ఎప్పటికైనా శక్తిమంతుడు తన సార్వభౌమత్వానికి ఎసరు పెడతాడన్న భయం కూడా పట్టుకున్నది. సాధ్యమైనంత త్వరలో శక్తిమంతుణ్ణి నిర్మూలించడం అవసరమని సూరసేనుడికి తోచింది. ఆయన ఎవరికీ తెలియకుండా తన సేనను ఆయత్తపరచి వెళ్లి సుందరపురాన్ని ముట్టడించి శక్తిమంతుడి పైన యుద్ధం ప్రకటించాడు. తన వద్దకు యుద్ధ ప్రకటన తెచ్చిన సూరసేనుడు దూత ద్వారా శక్తిమంతుడు ఈ విధంగా సందేశం పంపించాడు: నేను తమరి సామంతుణ్ణి, నా పైన తమరు యుద్ధం చెయ్యటం దేనికి? తమ పక్షానే నేను సుందరపురాన్ని పరిపాలిస్తున్నాను. నా వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే తెలపండి, తప్పు దిద్దుకుంటాను. ఈ మాటలకు సూరసేనుడు చలించలేదు. నీవు నీ ప్రజలను మోసంతో కూడగట్టుకుని వారికి మా పట్ల గౌరవాదరాలు లేకుండా చేశావు. నిన్ను యుద్ధంలో ఓడించి నీ రాజ్యాన్ని నా అధీనం చేసుకోక మానను అని సూరసేనుడు తిరిగి కబురు చేశాడు. యుద్ధం జరగకుండా ఉండటానికి శక్తిమంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని అన్నీ విఫలమయ్యాయి. ఈ సంగతి సుందరపుర పౌరులందరికీ తెలుసును. వాళ్ళు తమ రాజు కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. దానికి తోడు చక్రవర్తి సైనికులు పట్టుదలగా యుద్ధం చెయ్యలేదు. చక్రవర్తి మూర్ఖుడై ఈ యుద్ధం తెచ్చిపెట్టాడని వారికి తోచింది. అందుచేత సైన్యంలో అరాచక పరిస్థితి ఏర్పడింది. యుద్ధంలో శక్తిమంతుడి ఓటమి అబద్ధము, తన ఓటమి నిజము అని తోచగానే సూరసేనుడు తన సామంతులకు సేనలతో తనకు సహాయం రమ్మని వర్తమానాలు పంపాడు. ఒకడు వారం రోజులు గడువు అడిగాడు, మరొకడు నెల రోజులు గడువు అడిగాడు. అందరూ తలా ఒక సాకు చెప్పారు. ఒక్కడు కూడా చక్రవర్తికి సహాయం రాలేదు. చివరికి సూరసేనుడు శక్తిమంతుణ్ణి సంధికి పిలిచి, మిత్రమా శక్తిమంత, నీ బల పరాక్రమాలను గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని వాటిని పరీక్ష చేయడానికే వచ్చాను. కానీ మరొకటి కాదు, మనం ఎప్పటికీ మిత్రులమే. నీ రాజ్యాన్ని నువ్వు నిరాపేక్షణగా ఏలుకో అంటూ తన మిగిలిన సైన్యాన్ని తీసుకుని తన రాజధానికి తిరిగిపోయాడు. ఈ వార్త విన్నాక సామంతులకు తమ చక్రవర్తి మీద అసహ్యం పుట్టుకొచ్చింది. ఈ సూరసేనుడు పరమనీచుడు, నీచుడు కనుకనే తన సామంతుడి పైకి ఎత్తి వెళ్ళాడు. వెళ్ళినవాడు పౌరుషంగా గెలవలేక సంధి చేసుకుని ఓడిపోయి తిరిగి వచ్చాడు. సామంతుడి చేతిలో ఓడిపోయిన వాణ్ణి మనం చక్రవర్తిగా ఎలా ఉంచుకుంటాం? ఇవాళ శక్తిమంతుడి పైకి వచ్చిన వాడు రేపు మనలో ఎవరిపైకి వచ్చినా రావచ్చు. అందుచేత ఈ సూరసేనుణ్ణి పదవీ భ్రష్టుణ్ణి చేసిన దాకా మనం నిద్రపోరాదు అని తీర్మానించుకుని సామంతులందరూ తమ సేనలను కలుపుకొని సూరసేనుడిపైకి వెళ్లి అతన్ని ఓడించి అడవులకి పంపేసి అతని స్థానంలో శక్తిమంతుణ్ణి చక్రవర్తిగా ప్రతిష్ఠ చేశారు. శక్తిమంతుడు తనకు సార్వభౌమత్వం అవసరం లేదని చెప్పి అందరితోనూ స్నేహ ప్రమాణాలు చేసుకుని అందరూ స్వతంత్ర రాజులేనని ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూరసేనుడు పతనం కావటానికి ఈర్ష్యే కదా కారణం. శక్తిమంతుడు తాను చక్రవర్తికి లోబడి పరిపాలిస్తున్నానని చెప్పినప్పుడు తృప్తి పడక అతనితో యుద్ధం చేసి తన చేతి కొరువుతో తన తలనే ఎందుకు గోక్కున్నాడు? శక్తిమంతుడు తన స్థానం ఆక్రమిస్తాడేమోనని భయపడి అందుకు అనుకూలమైన చర్యలు తానే ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడి ప్రవర్తనకు కేవలము ఈర్ష్యే కారణం కాదు. శక్తిమంతుడు తనకన్నా సమర్థుడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే అతని వల్ల తన స్థానానికి ప్రమాదం ఉన్నదని కూడా సూరసేనుడు తెలుసుకున్నాడు. ఆ ప్రమాదం రాకుండా చేసుకోవాలంటే చక్రవర్తి శక్తిమంతుడి కన్నా సమర్థుడైన ఏలిక కావాలి. అది సూరసేనుడికి సాధ్యం కాదు. అందుచేత శక్తిమంతుణ్ణి నాశనం చెయ్యటం తప్ప చక్రవర్తికి మరొక మార్గం లేదు.
అందులో ఓడిపోవటమే అతని పతనానికి కారణం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. మిత్రద్రోహం అనే కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ చాలా బాగుంటుంది, తప్పకుండా వినండి. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఇలా శ్రమ పడతావని ఎవరికైనా మాట ఇచ్చి ఉన్న పక్షంలో ఆ మాట నిలబెట్టుకోవటం ప్రశంసనీయమే. స్వర్ణపురి మంత్రి కొడుకైన కృతవర్మలాగా మిత్రద్రోహం చెయ్యటం ఎంతమాత్రమూ కూడదు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు కృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణపురిని కులపర్ణి అనే రాజు పాలించేవాడు. ఆయనకు కుంతలకర్ణి అనే మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి సహాయంతో రాజు తన నగరాన్ని చాలా సమర్థతతో పరిపాలించేవాడు. రాజు కొడుకు సుదర్శనుడు, మంత్రి కొడుకు కృతవర్మ బాల్యమిత్రులు. ఒకే ఏడు వాళ్ళు. 16వ ఏడు వచ్చేదాకా ఇద్దరూ ఒకే గురువు వద్ద చదువుకుని విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువు పూర్తి కాగానే రాజు కొడుకైన సుదర్శనుడికి దేశాటన చెయ్యాలి అనే కోరిక తీవ్రంగా కలిగింది. అతను తండ్రితో ఆ మాట చెబితే రాజు అందుకు అసమ్మతి తెలపటమే కాక అతను దేశపు పొలిమేరలు దాటకుండా గట్టి బందోబస్తు చేశాడు. రాజు తన కొడుకును రాజ్యం దాటిపోకుండా నిర్బంధించటానికి కారణం ఉండనే ఉంది. సుదర్శనుడు పసివాడై ఉండగానే ఒక గొప్ప జ్యోతిష్కుడు అతని జాతకం చూసి ఆ కుర్రవాడికి 17 ఏళ్లు నిండే సమయంలో ఒక గండం ఉన్నదని, రాజుగా పట్టాభిషిక్తుడయ్యేదాకా అతను రాజ్యం విడిచిపోరాదని, అలా పోయిన పక్షంలో అతనికి స్వర్ణపురి సింహాసనం దక్కదని చెప్పి ఉన్నాడు. ఈ సంగతిని రాజు తన మనస్సులోనే రహస్యంగా దాచుకున్నాడు. చివరకు మంత్రితోనైనా చెప్పలేదు. తండ్రి ఉత్తర్వుకు కారణం తెలియక సుదర్శనుడు చాలా ఆశాభంగం చెందాడు. తాను తప్ప రాజ్యంలో ప్రతి ఒక్కడూ రాజ్యం దాటి వెళ్ళవచ్చు, కానీ తాను మాత్రం వెళ్ళరాదు. ఇది రాజకుమారుడికి దుర్భరమనిపించింది. అతను ఈ విషయం తన మిత్రుడైన కృతవర్మతో దీర్ఘంగా ఆలోచించిన మీదట ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే రహస్యంగా పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవటం. వాళ్ళు ఒక సిద్ధుణ్ణి పట్టుకుని ఆ విద్యను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నా శరీరంలో నువ్వు ప్రవేశించు, నీ శరీరంలో నేను ప్రవేశించి నీ రూపంలో దేశాటన చేసి వస్తాను. నీ రూపంలో ఉన్న నన్ను ఎవరూ ఆపరు అన్నాడు సుదర్శనుడు. కృతవర్మ మొదట ఈ ఏర్పాటు గురించి భయపడ్డాడు. మనిద్దరము రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాం, ఇది నేరమే. అయినా నీ కోసం అంగీకరిస్తున్నాను. ఏ పరిస్థితులలోనూ నువ్వు 6 నెలల లోపుగా తిరిగి వచ్చి నా శరీరాన్ని నాకిచ్చి నీ శరీరాన్ని నువ్వు తీసుకోవాలి. అలా చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నాడు కృతవర్మ సుదర్శనుడితో. సుదర్శనుడు ప్రమాణం చేశాడు. ఇద్దరూ శరీరాలు మార్చుకున్నారు. సుదర్శనుడు కృతవర్మ శరీరంతో వేటకు వెళ్లే నెపం మీద బయలుదేరి దేశాటన చెయ్యబోయాడు. అతన్ని ఎవరూ ఆపలేదు. కృతవర్మ రాజకుమారుడు శరీరంతో అంతఃపురానికి వెళ్ళి అక్కడ తానే రాజకుమారుడు అయినట్టు మసులుకున్నాడు. కొంతకాలం గడిచింది. వేటకు వెళ్లిన తన కొడుకు తిరిగి రానందుకు మంత్రి చాలా దిగులు పడ్డాడు. భటుల చేత ఎంత వెతికించినా అరణ్యంలో అతని కళేబరమైనా దొరకలేదు. ఇంతలో ఒకనాడు హఠాత్తుగా రాజు చనిపోయాడు. రాజకుమారుడు రూపంలో ఉంటున్న కృతవర్మకు పట్టాభిషేకం జరిగింది. రాజ్యభారమంతా మంత్రే చూస్తున్నాడు. కానీ కొడుకు కోసం ఆయన లోలోపల పడే సంక్షోభం మనోవ్యాధిగా పరిణమించి ఆయనను కొంగదీస్తున్నది. తన తండ్రి తన కోసం మనోవ్యాధితో క్షీణిస్తుంటే కృతవర్మ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయాడు. నేనే కృతవర్మను అని తండ్రికి నిజం చెప్పేద్దామని అతనికి అనేక పర్యాయాలు నోటిదాకా వచ్చింది. కానీ అతను మంత్రితో అలా నిజం చెప్పేస్తే చాలా ప్రమాదం ఉన్నది. మంత్రి తనను ఒక్క క్షణం కూడా రాజుగా ఉండనివ్వడు. ధర్మం ఏమాత్రం భంగమైనా ఆయన సహించడు. సింహాసనం మీద ఎవరూ లేకుండా పోతే దేశానికి ఇరుగు పొరుగు దేశాల రాజుల వల్ల ప్రమాదం ఉంటుంది. అందుచేత కృతవర్మ తాను రాజులా తండ్రి దగ్గర అభినయిస్తూ కృతవర్మకు కూడా
దేశ సంచారం చెయ్యాలని తీవ్రమైన కోరిక ఉండేదని, అతను అందుకే వెళ్ళాడని, త్వరలోనే తిరిగి వస్తాడని ధైర్యం చెబుతూ వచ్చాడు. నిజానికి కృతవర్మ కూడా రాజకుమారుడి రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అతనికి మొళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. 6 నెలలు గడిచాయి. రాజకుమారుడు తిరిగి రాలేదు. మంత్రి క్రమంగా మంచం పట్టాడు. ఆయన తనకు మరణకాలం సమీపించినప్పుడు రాజుగా ఉన్న కృతవర్మను పిలిచి, నాయనా, నాకు నా కొడుకు ఒకటి, నువ్వు ఒకటి కాదు. నా కొడుకు కనబడకుండా పోయినప్పటి నుంచి నిన్నే నా కొడుకుగా చూసుకుంటున్నాను. ఎంతకాలము నేనే రాజ్యభారం మోసాను. ఇక నుంచి ఆ భారం నీ మీద పడుతుంది. పోయిన రాజుగారు నేను కూడా ధర్మపాలన గురించి ఎంతో శ్రద్ధ వహించాం. నువ్వు కూడా మీ తండ్రిలాగానే ఏ పరిస్థితిలో కూడా ధర్మాన్ని నిలబెట్టి రాజ్యం చేస్తానని నాకు మాట ఇస్తేనే కానీ నేను నిశ్చింతగా కన్ను మూయలేను అన్నాడు. మంత్రి కోరిన ప్రకారమే కృతవర్మ ప్రమాణం చేశాడు. మంత్రి ప్రాణాలు వదిలాడు. కృతవర్మ తండ్రికి చేసిన ప్రమాణాన్ని అక్షరాలా నిలబెట్టుకున్నాడు. అతని పాలనలో ప్రజలు పాతరాజును, పాత మంత్రిని తేలికగా మరిచిపోయారు. రాజకుమారుడు తిరిగి రానేలేదు. 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు కృతవర్మ వేటకు బయలుదేరి వెళ్ళాడు. అరణ్యంలో ఒక చిలక ఎగిరి వచ్చి అతని భుజం మీద వాలింది. దాని వింత ప్రవర్తనకు అతను ఆశ్చర్యపోతూ దానికేసి చూసేంతలో ఆ పక్షి ఇలా చెప్పసాగింది, నన్ను గుర్తించలేదా మిత్రమా? నేను సుదర్శనుణ్ణి. నా చరిత్ర నీకు చెప్పటానికి ఇవాళ అవకాశం దొరికింది. నేను 6 నెలల లోపల తిరిగి వస్తాను అని నీకు మాట ఇచ్చాను. కానీ నాకు ప్రపంచం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించింది. మన రాజ్యానికి తిరిగి రాబుద్ది పుట్టలేదు. మన రాజ్యంలో నిజానికి ఏమున్నది? ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాను. ఇంతలో నాకొక ప్రమాదం సంభవించింది. ఒక అరణ్యంలో ఒక నరభక్షకుడైన రాక్షసుడు నన్ను పట్టుకుని తన గుహకు తీసుకుపోయాడు. వాడు నన్ను చంపి తింటాడని తెలుసు. ఆ సమయానికి నాకీ చిలక శరీరం దొరికింది. అందులో ప్రవేశించాను. ఇప్పుడు నాకు ప్రపంచం చూడటానికి మరింత మంచి అవకాశం దొరికింది. నేనిక్కడికి రాకనే పోదును. నీ శరీరం నాశనమైపోయిందని తెలపటానికి, జరిగిన పొరపాటుకు నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. ఇక నాకు సెలవియ్యి. ఈ మాటలు అని చిలక కాస్త చెట్లలోకి ఎగిరిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృతవర్మ తన మిత్రుడి శరీరం అతనికిచ్చేసి తాను మరొక శరీరం ఎందుకు చూసుకోలేదు? అలా చెయ్యకపోవటం మిత్రద్రోహం కాదా? కృతవర్మ మిత్రద్రోహం చెయ్యటానికేమిటి కారణం? రాజ్యకాంక్ష? తన శరీరాన్ని తన మిత్రుడు రాక్షసుడి వాత పెట్టాడని కోపమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మకు మిత్రద్రోహం అంటగట్టడానికి ఒక్క కారణం కూడా కనపడదు. ఏ విధంగా చూసినా సుదర్శనుడు రాజ్యాధికారానికిక అర్హుడు కాడు. ఆ సంగతి ముందు జ్యోతిష్కుడు చెప్పాడన్నది అలా ఉంచి, అతనికి దేశాటన చెయ్యాలన్న ఆసక్తిలో సహస్రాంశమైన రాజ్యపాలన చెయ్యటంలో లేదు. కృతవర్మ నిజంగా రాజ్యకాంక్షే కలవాడైతే తన స్నేహితుడి రాక కోసం అంతగా ఎదురు చూడడు. అదీకాక అతను తన తండ్రి దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. తాను తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని తన స్నేహితుడికి మార్చడం పొసగదు. అందుచేత కృతవర్మ రాజకుమారుడి శరీరాన్ని రాజకుమారుడికి తిరిగి ఇవ్వకపోవటంలో దోషం ఏమీ లేదని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు సరి అయిన శిష్యుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే పూర్వం అయోధ్యను పరిపాలించిన ధర్మపాల మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన కూడా చేసే రాజ్యాన్ని వదిలి
కష్టాలు కొని తెచ్చుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ధర్మపాలుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య నగరాన్ని పాలించిన ధర్మపాల మహారాజుకు తాత్విక చింతన మీద ఆసక్తి హెచ్చు. ఒక వంక రాజ్యపాలన చేసుకుంటూనే ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివేవాడు. ఎంతో మంది తత్వవేత్తలతో చర్చలు జరిపేవాడు. ఎంత చదివినా ఎంత చర్చించినా తాను తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నదని ఆయనకు అనిపించేది. తనకు సరి అయిన గురువు లేకపోవటం చేతనే ఈ అసంతృప్తి తనను బాధిస్తున్నది అని ఆయన తేల్చుకున్నాడు. ఈ నిశ్చయానికి వచ్చాక ధర్మపాలుడు సరి అయిన గురువు లేడా అని తన రాజ్యమంతా చాటింపు వేయించాడు. దాని అర్థమేమిటో ఎవరికీ తెలియలేదు. కానీ నగరం వెలుపల ఒక పూరి గుడిసెలో ఉండే మాలవాడొకడు చాటింపు వేసే వాణ్ణి నిలిపి, చాటింపు రాజుగారు వేయిస్తున్నట్టు తెలుసుకుని, నీవు వేయవలసిన చాటింపు అది కాదు, సరి అయిన శిష్యుడే లేడు అని రాజుగారి భవనం దాకా చాటింపు వేసుకుంటూ పో అన్నాడు. తాను చాటింపు వేయటానికి పంపిన మనిషి సాయంకాలానికి సరి అయిన శిష్యుడే లేడు అని తన భవనం ముందు కేక పెడుతుండడం విని రాజుగారు వాణ్ణి పిలిపించి, నిన్నిలా చాటింపు వేయమని చెప్పినదెవరు అని అడిగాడు. మహారాజా, నేను తమరు చెప్పినట్టుగా చాటింపు వేస్తూ మన నగరానికి దక్షిణంగా ఉండే మాలగూడానికి వెళ్ళాను. అక్కడ ఒక గుడిసెలో నుండి ఒక మనిషి బయటకు వచ్చి చాటింపు వేయిస్తున్నది తమరే అని తెలుసుకుని నన్ను ఈ విధంగా చాటింపు వేయమన్నాడు అన్నాడు చాటింపు మనిషి. రాజుగారు ఆ మాలవాడి గుడిసెకు గుర్తులన్నీ అడిగి తెలుసుకొని జాము రాత్రి గడిచాక తనను ఎవరూ గుర్తించకుండా మారువేషం వేసుకొని ఆ మాలవాణ్ణి వెతుక్కుంటూ నగరానికి దక్షిణంగా ఉన్న మాలగూడానికి వెళ్ళి గుడిసె తలుపు తట్టాడు. లోపల నుంచి మాలవాడు వచ్చి ఎవరది అని రాజుని అడిగాడు. నేను ధర్మపాల మహారాజును, సరి అయిన శిష్యుడే లేడని చాటింపు వేయమన్నది మీరేనా అని రాజు అడిగాడు. అవును అన్నాడు మాలవాడు. రాజు ఆ మాలవాడి పాదాలకు ప్రమాణం చేసి, మహాత్మా, నేను మీకు శిష్యుడుగా ఉంటాను, జ్ఞానబోధ చెయ్యండి అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు ఉదయం రా అంటూ మాలవాడు గుడిసెలోకి వెళ్ళాడు. తాను రాత్రివేళ మారువేషంలో రహస్యంగా రావటం అతనికి సమ్మతం కాలేదని గ్రహించి రాజు తిరిగి ఇంటికి పోయి మర్నాడు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ మాలవాడి గుడిసెకు వెళ్ళి మహాత్మా అని పిలిచాడు. మాలవాడు గుడిసె నుంచి బయటికి వచ్చి, వచ్చావా మహారాజా, రాజ్యం ఏం చేశావు అని అడిగాడు. ఏమీ చెయ్యలేదు, రాజ్యం నాకిందే ఉన్నది అన్నాడు రాజు. మాలవాడు మరి మాట్లాడక గుడిసెలోకి వెళ్ళిపోయాడు. రాజు మళ్ళీ తన భవనానికి వెళ్ళి తన మంత్రులను పిలిచి, ఇక నుంచి నేను రాజును కాను, మీ ఇష్టం వచ్చిన వాణ్ణి రాజుగా నిర్ణయించి రాజ్యాభిషేకం జరిపించుకోండి అని చెప్పి మాలవాడి వద్దకు తిరిగి వచ్చి, మహాత్మా, నేను రాజ్యత్యాగం చేసి వచ్చేశాను, ఇప్పుడు నేను రాజును కాను, అందరిలాంటి మనిషినే అని చెప్పాడు. మాలవాడు తృప్తి పడ్డట్టు కనిపించి, ధర్మపాల, ఇక నుంచి నువ్వు నా శిష్యుడివి, నేను నీకు గురువును, నేను చెప్పినట్టు చెయ్యటమే నీ పని అంటూ ధర్మపాలుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. కాలక్రమాన వారు మరొక రాజ్యం చేరారు. మాలవాడు రాజవీధిలో ఒక చోట నిలబడి జనాన్ని పోగు చేసి ధర్మపాలుణ్ణి 10 వరహాలకు బానిసగా అమ్మజూపాడు. ఒక వేశ్య ధర్మపాలుణ్ణి కొనటానికి ముందుకు వచ్చింది. మాలవాడు ఆమెతో, అమ్మా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను 10 వరహాలిచ్చి ఈ మనిషిని తీసుకుపోతాను, అందుకు అభ్యంతరం లేకపోతేనే ఈ మనిషిని నువ్వు కొనుక్కో అన్నాడు. అందుకామె సమ్మతించి ధర్మపాలుణ్ణి వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చేసింది. అది మొదలు ధర్మపాలుడు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చునేవాడు. తన యజమానురాలైన వేశ్య ఎలాంటి పని చెప్పినా గురువు ఆజ్ఞ అని చేసేస్తుండేవాడు. వేళకింత తిండి పెడితే తిని ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఆ అరుగు మీదనే పడుకునేవాడు. తన నౌకరు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండటం వేశ్యకు కూడా నచ్చింది. ఆమె కూతురు కూడా
ధర్మపాలుడి పట్ల చాలా అభిమానంగానే ఉండేవారు. ధర్మపాలుడు మాత్రం వాళ్ళను గురించి ఆలోచించక తన గురువు ఉద్దేశం ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించేవాడు. కానీ అది అతనికి అంతుపట్టేది కాదు. కాలం గడుస్తున్నది. ఒకనాడు వాన జోరుగా కురుస్తున్నది. తెల్లవారలేదు, ఇంకా చీకటిగానే ఉన్నది. అప్పుడే నిద్రలేచి ముఖం కడుక్కుంటున్న ధర్మపాలుడు పుక్కిలించిన నీరు ఉమ్మేశాడు. ఆ నీరు కాస్త వేశ్య పైన పడింది. ఆమె ఆ చీకట్లో అరుగు చివరకు రావటం ధర్మపాలుడికి కనిపించలేదు. ఆమె గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తన కూతుర్ని లేపి, మనం ఏమిటో అనుకున్నాం, మన బానిసవాడికి మన తిండి బాగా వంట పట్టింది, ఎంత కావరం నా మీద పుక్కిలించి ఉమ్మేశాడు అని ఫిర్యాదు చేసింది. ఆమె కూతురు నిద్రమత్తున కళ్ళు తెరిచి చూచి, అదేమిటమ్మా అలా మారిపోయావు అన్నది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నిద్రమత్తంతా వదిలిపోయింది. తల్లి అద్దంలో తన ముఖం చూసుకుని నిర్ఘాంతపోయింది. ఆమె అందంగానూ పడుచుగానూ తయారయ్యింది. తల్లి కూతుళ్ళు మాట్లాడుకుని తమ బానిస ఎంగిలి నీరు తగలటం చేతనే ఈ మార్పు జరిగిందని, అతనెవరో సిద్ధపురుషుడై ఉండాలని తేల్చుకున్నారు. అతన్ని పెళ్లి చేసుకోవాలని తనకున్నట్టు కూతురు తల్లితో అన్నది. తల్లికి కూడా ఈ ఉద్దేశం నచ్చింది. కొంతసేపటికి బాగా తెల్లవారింది. వాన నిలిచిపోయింది. వేశ్య అరుగు మీదకి వచ్చి, తలంటి స్నానం చేద్దురుగాని లోపలికి రండి అన్నది ధర్మపాలుడితో. గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు లేచి వెళ్ళి అభ్యంగనం చేయించుకున్నాడు. వాళ్ళిచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నాడు. వాళ్ళు పెడితే పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేశాడు. ఆ రాత్రికే పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగాయి. తన యజమానురాలు ఏం చెయ్యమంటే అది అంతా గురువు ఆజ్ఞ అంటూ చేస్తున్నాడు ధర్మపాలుడు. పురోహితుడు చెప్పగా వేశ్య అతన్ని తన కుమార్తె మెడలో మంగళసూత్రం కట్టమన్నది. గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు మంగళసూత్రం కట్టబోతుండగా గురువుగారే వచ్చేసి, ఆగండి అని కేకపెట్టాడు. ఇవిగో నీ 10 వరహాలు, నా మనిషిని నాకిచ్చెయ్యి అంటూ అతను వేశ్య చేతిలో 10 వరహాలు పోశాడు. ధర్మపాలుడు గురువుకు సాష్టాంగపడ్డాడు. ఇద్దరూ కదలి కొంత దూరం వెళ్ళాక మాలవాడు ధర్మపాలుడికి నమస్కారం చేసి, మహాత్మా, నాకు తగ్గ శిష్యుడు లేడనుకున్నాను, ఉన్నాడని రుజువయ్యింది. ఇక నీ దారి నీది, నా దారి నాది అంటూ వెళ్ళిపోయాడు. ధర్మపాలుడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి జన్మ తరింప చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం, మాలవాడు ధర్మపాలుణ్ణి అన్ని తిప్పలో పెట్టి ఎటువంటి ఉపదేశము తన శిష్యుడికి చెయ్యకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మపాలుడి విషయంలో కొత్తగా పొందవలసిన ఉపదేశాలేమీ లేవు. ఆయన చాలా కాలంగా తాత్విక విషయాలు చదివాడు, ఎందరితోనో చర్చించాడు. వాటిని అమలు చేసే అవకాశం లేనందువలనే ఆయనకు అసంతృప్తి కలిగింది. మాలవాడు ఆయనకు గురువు కావటానికి అంగీకరించక పూర్వమే ఆయనలో ఉండే రాజసాన్ని, ఆత్మాభిమానాన్ని వదలగొట్టాడు. అటు తరువాత ధర్మపాలుడు బానిసగా బతకడం కూడా నేర్చుకున్నాడు. అందుచేత గురువు అతనికి ఉపదేశించడానికి ఏమీ లేకపోయింది. ధర్మపాలుడు ఉపదేశం చెయ్యమని అడగకుండా అరణ్యాలకు వెళ్ళిపోయినది కూడా అందుకే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు మాయరోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల వజ్రదత్తుడి పట్టుదలను కూడా మించి ఉన్నదే. అయితే అతనిలాగా నువ్వు సిద్ధించిన ఆశయాన్ని కూడా చెయ్యి జారిపోనీయకు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వజ్రదత్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధను ఏలిన దేవదత్తుడికి వజ్రదత్తుడనే కొడుకు ఉండేవాడు. చిన్నతనం నుంచి అతనికి వైద్య శాస్త్రంలో
చాలా ఆసక్తి ఉంటూ వచ్చింది. బాల్యంలోనే అతను వైద్య గ్రంథాలన్నీ చదివేవాడు. తరువాత సమస్త మూలికల ఉపయోగాలు తెలుసుకున్నాడు. కొంతకాలం ఆటవిక్కులతో తిరిగి అనేక రహస్య చికిత్సలు నేర్చుకొని యవ్వనం సంప్రాప్తించే నాటికి అపర ధన్వంతరి అనే కీర్తి తెచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయి సంకల్పించారు. వజ్రదత్తుడు నవమన్మథాకారుడు. అందుచేత అతని కోసం అతిలోక సౌందర్యం గల కన్యలు ఎక్కడైనా దొరుకుతారా అని తెగ వెతికారు. వారికి నచ్చిన కొద్ది మంది కన్యలు వజ్రదత్తుడికి నచ్చలేదు. అతను ఏ మనిషిని చూసినా వెంటనే ఆ మనిషిలో ఉండే శరీర సంబంధమైన లోపాలు, మానసిక సంబంధమైన లోపాలు తెలుసుకోగలడు. అందుచేత తాను చూసిన కన్యలలో అతనికి ఏవేవో లోపాలు కనిపించాయి. ఆ కాలంలో విదర్భ దేశంలో విక్రమసేన మహారాజుకు తేజోవతి అనే అపురూప సుందరి అయిన కుమార్తె ఉండేది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త ఎక్కడ దొరుకుతాడా అని తెగ వెతుకుతున్నారు. వాళ్ళు వజ్రదత్తుడి అందచందాలను గురించి విని ఉన్నారు. కానీ తమ కుమార్తెను మగధకు తీసుకుపోయి వజ్రదత్తుడికి చూపటం తమ పరువుకు లోపమని వారికి అనిపించింది. అయితే వజ్రదత్తుడు తేజోవతిని ప్రత్యక్షంగా చూసిన పక్షంలో అతను తప్పక ఆమెను వరించి పెళ్లాడతాడు అన్న నమ్మకం వారికున్నది. ఈ స్థితిలో తేజోవతి ఆమె తల్లిదండ్రులు కలిసి వజ్రదత్తుణ్ణి విదర్భకు రప్పించటానికి ఒక ఎత్తు ఆలోచించారు. తేజోవతికి హఠాత్తుగా మాట పడిపోయిందన్న వార్త దేశమంతటా గుప్పుమన్నది. తన కుమార్తెకు తిరిగి మాట తెప్పించిన వైద్యుడి ఎత్తు బంగారం ఇస్తానని విక్రమసేనుడు ప్రకటన చేశాడు. ఎందరో వైద్యులు వచ్చి తేజోవతిని చూశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఏ వైద్యుడైనా నిజంగా మాట పడిపోయిన మనిషికి చికిత్స చేయగలడు గాని మాట పడిపోయినట్టు నటించే మనిషికి చికిత్స చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొంతకాలం గడవనిచ్చి విక్రమసేనుడు మగధకు మనిషిని పంపుతూ తన కుమార్తెకు చికిత్స చేసి పోవలసిందని వజ్రదత్తుణ్ణి అర్థించాడు. వజ్రదత్తుడు తన తండ్రి అనుమతి పొంది ఆ మనిషి వెంట విదర్భకు ప్రయాణమై వచ్చాడు. వజ్రదత్తుడికి విక్రమసేనుడు సకల మర్యాదలు అల్లుడి కన్నా ఎక్కువగా జరిపి తన కుమార్తెను చూపించాడు. తేజోవతిని చూస్తూనే వజ్రదత్తుడు అటువంటి కన్య ప్రపంచంలో మరొకత ఉండదని, ఆమెకు చికిత్స చేసిన అనంతరం ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని విదర్భరాజుని అడుగుదామని అనుకున్నాడు. అయితే తేజోవతికి నిజంగా మాట పడిపోలేదని, ఆమె ఏ కారణం చేతనో అలా నటిస్తున్నదని తెలుసుకోవటానికి వజ్రదత్తుడికి ఎన్నో క్షణాలు పట్టలేదు. నయం చెయ్యటానికి అదేమంత కష్టతరమైన వ్యాధి కాదు. మీ రాజ్యంలో ఉండే ఘన వైద్యులు దీన్ని కుదర్చలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క మాత్రతో ఈమె రోగాన్ని నయం చేస్తాను అని వజ్రదత్తుడు తన మందుల సంచిలో నుంచి ఒక మాత్ర తీసి తాను చూస్తుండగానే తేజోవతి చేత మింగించాడు. ఆ రాత్రే అతను విదర్భరాజు వద్ద సెలవు పుచ్చుకోకుండా ఎవరికీ తెలియకుండా మగధకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయానికి తేజోవతికి నిజంగానే మాట పడిపోయింది. విక్రమసేనుడు కంగారు పడి వజ్రదత్తుడి బసకు మనిషిని పంపితే అతను వెళ్ళిపోయినట్టు తెలిసింది. గత్యంతరం లేక విక్రమసేనుడు తన కుమార్తెను వెంట పెట్టుకుని మగధకు వెళ్ళాడు. వజ్రదత్తుడికి ఎన్నో క్షమాపణలు చెప్పుకున్నాడు. తన కుమార్తె మాట పడిపోయినట్టు నటించిన కారణం కూడా అతనికి చెప్పాడు. వజ్రదత్తుడు తేజోవతికి మరొక మాత్ర ఇచ్చాడు. ఒక్క గడియ కాలంలో ఆమెకు మాట తిరిగి వచ్చింది. వజ్రదత్తుడి తల్లిదండ్రులు తేజోవతి పట్ల చాలా సానుభూతి చూపారు. తమ కొడుకును పెళ్లాడే ఉద్దేశంతో ఆమె మాట పడిపోయినట్టు నటించడం ఏమంత గొప్ప నేరంగా వారికి తోచలేదు. తేజోవతి తమ కోడలైతే ఎంతో బాగుంటుందని వారు చాలా ముచ్చటపడ్డారు కూడా. నేను వచ్చిన పని సగం పూర్తి అయ్యింది. నా కుమార్తెను పెళ్లాడి దాన్ని పూర్తి చెయ్యి అని విక్రమసేనుడు వజ్రదత్తుడితో అన్నాడు. మీరు మీ అమ్మాయి చికిత్స కోసం ఎన్నో శ్రమలు కోర్చి మా రాజ్యానికి వచ్చారు. ఆ పని పూర్తి చేశాను. ఇంక నన్నేమీ అడగకండి, ప్రయోజనం ఉండదు అన్నాడు వజ్రదత్తుడు.
విక్రమసేనుడు దేవదత్తుడితోనూ ఆయన భార్యతోనూ చెప్పుకొని, మీ కుమారుడు మనస్సు మార్చడానికి యత్నించండి. నా కుమార్తె అతనిపైనే ఆశలన్నీ పెట్టుకున్నది అన్నాడు. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వజ్రదత్తుడు తేజోవతిని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. చివరికి విక్రమసేనుడు హతాశుడై తన కుమార్తెను వెంటబెట్టుకుని విదర్భకు తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రదత్తుడు మొట్టమొదట తేజోవతిని చూడగానే ఆమెను పెళ్లాడాలనుకున్నాడు కదా, చివరకు ఆమెను నిరాకరించడానికి కారణమేమిటి? ఆమె లేని మూగతనం నటించి తనను మోసం చేసిందని ఆగ్రహించాడా? ఆమె అలా చేసినది అతని కోసమే కదా. ఆ సంగతి తెలిసి కూడా అతని మనసు ఎందుకు మారలేదు? పోనీ తనను మోసగించిందని ఆగ్రహించిన వాడైతే తిరిగి ఆమెకు మాట ఎందుకు తెప్పించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రదత్తుడు అన్ని వ్యాధులను నిదానం చెయ్యగల అపర ధన్వంతరి. కాని తేజోవతికి అతని శక్తులలో నమ్మకం లేక అతని ఎదుట మాట పడిపోయినట్టు నటించి అతని శక్తికి తీరని అవమానం చేసింది. తన శక్తిని ప్రదర్శించటానికే అతను ఆమెకు నిజంగా మాట పోగొట్టాడు. వ్యాధిగ్రస్తులు కోరినప్పుడు చికిత్స చెయ్యటం వైద్యుడి విధి కనుక తాను పోగొట్టిన మాటను తానే తిరిగి తెప్పించి తన ధర్మాన్ని నిర్వర్తించుకోవటంతో పాటు తన శక్తిని మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఇక అతను తేజోవతిని పెళ్లాడటం మాటకు వస్తే, తేజోవతి ఆశయం అతని కళ్ళ పడటమే అయిన పక్షంలో అతను తన వద్దకు వచ్చిన క్షణంలోనే ఆమె అతనితో తనకు నిజంగా మాట పడిపోలేదని, అతనిని రప్పించటానికే తానే ఎత్తు వేశానని చెప్పి ఉంటే అతను క్షమించి ఉండేవాడేమో. తనను పెళ్లాడగోరిన తేజోవతి తానే ఈ నాటకమంతా లేకుండా మగధకు వచ్చి ఉంటే అతను తప్పక పెళ్లాడేవాడు. అలా చెయ్యక తనను మగధ నుంచి రప్పించి తాను వచ్చినాక కూడా తన శక్తిలో అవిశ్వాసం ప్రదర్శించడం అతను సహించలేకపోయాడు. తాను వలచిన వాడుగా అతన్ని చూడటానికి తేజోవతి మగధకు రాలేకపోయింది కనుక వైద్యుడిగా తనను చూడవచ్చేటట్టు చేశాడు వజ్రదత్తుడు. ఆమెకు మాట తెప్పించగానే వారు వచ్చిన పని ముగిసిందని అతను విక్రమసేనుడితో అన్నది కూడా అందుకే. మగధకు రావటంలో వారి ఉద్దేశం వజ్రదత్తుడికి తేజోవతికి వివాహం చెయ్యటమే అయిన పక్షంలో విక్రమసేనుడు ఆ ప్రయాణాన్ని ఏనాడో చేసి ఉండవలసింది. అందుచేత వజ్రదత్తుడు తేజోవతిని వివాహమాడి నిరాకరించడానికి బోరెడంత కారణం ఉన్నదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు నియమభంగం. ఇక కథలోకి వెళదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ నిష్ఠ అమోఘమైనది. అది సోమశేఖరుడి నియమంలాగే కొనసాగినంత కాలము కొనసాగి చివరకు లభించిన వరం కాస్త చేయిజారిపోతుందేమో, జాగ్రత్త. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సోమశేఖరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు గంగా తీరాన ఆశ్రమం కల్పించుకుని నివసిస్తూ ఉండేవాడు. ఆయనకొక నియమం ఉండేది. ఆయన రోజు భిక్షాటన చేసి తనకు దొరికిన దానిలో అతిథి అభాగ్యతలకు పెట్టి ఏదైనా మిగిలితే తాను తినేవాడు, లేకపోతే గంగాజలం తాగి తృప్తి పడేవాడు. ఇంకేమి చేసినా చెయ్యకపోయినా సోమశేఖరుడు ఈ నియమాన్ని ఏమాత్రమూ తప్పకుండా అనుష్ఠించేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ ప్రాంతానికి కరువు దాపురించింది. సోమశేఖరుడికి దొరికే భిక్ష తరిగింది. అతనికి తారసిల్లే అతిథులు అభాగ్యతల సంఖ్య పెరిగింది. అయినా ఆయన నియమం తప్పక తాను సంపాదించిన భిక్షాన్నాన్ని అభాగ్యతలకు పెడుతూనే ఉన్నాడు. ఈ కరువు సమయంలోనే ఒకనాడు సోమశేఖరుడు భిక్షాటన కోసం తన ఆశ్రమం దాటి 4 అడుగులు వేసేసరికి ఆయనకెదురుగా వచ్చే ఒక మనిషి శోష వచ్చి పడిపోయాడు. సోమశేఖరుడా
మనిషిని తన ఆశ్రమంలోకి తీసుకుపోయి శైత్యోపచారాలు చేసి తాగటానికి మంచినీరిచ్చి, "ఎవరు నువ్వు? ఎందుకలా పడిపోయావు?" అని అడిగాడు. "నేను తిండి తిని ఎన్నాళ్ళయిందో జ్ఞాపకం లేదు. కరువు కాలం తిండి కోసం వెతుకుతూ దిక్కు తెలియకుండా పడి వస్తున్నాను" అన్నాడా మనిషి. "నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నేను భిక్షాటన చేసి వచ్చి నీకు ఆహారం పెడతాను" అని సోమశేఖరుడు వెళ్ళిపోయాడు. అదేం చిత్రమో! ఆనాడు ఆయనకు అపర్ణాహం లోపల ఒక్క గింజ కూడా దొరకలేదు. అవతల అభాగ్యతుడు భోజనం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. భోజనం పెడతాను అని అతనికి తాను మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాట తప్పడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం సోమశేఖరుడికి మేలని తోచింది. అందుచేత ఆయన వెళ్ళి గంగలో దూకేశాడు. అలా దూకి నదిలో మునిగిన సోమశేఖరుడు చావలేదు. అతని ఎదుట ఒక స్త్రీ ఆకారం అస్పష్టంగా కనిపించి, "నేను గంగను. నువ్వు ఎందుకని ఆత్మహత్యకు పాల్పడ్డావు? నీకు వచ్చిన కష్టమేమిటి?" అని అడిగింది. సోమశేఖరుడు చేతులు జోడించి, "తల్లి, నేను భిక్షాటన చేసి నాకు భోజనం ఉన్నా లేకపోయినా అతిథి అభాగ్యతలకు ఇంత భోజనం పెట్టడం నియమంగా పెట్టుకున్నాను. నా ఇంట అభాగ్యతి భోజనం కోసం వేచి ఉన్నాడు. నాకివాళ ఒక్క గింజ కూడా దొరకలేదు. నియమభంగం కన్నా ఆత్మహత్య మేలనుకున్నాను" అని చెప్పాడు. "నాయనా, విచారించకు. ఈ పాత్ర తీసుకుపోయి నీ అభాగ్యతకి భోజనం పెట్టు. ఇది అక్షయ పాత్ర. దీనితో నువ్వు ఎంతమంది అతిథి అభాగ్యతలకు భోజనం పెట్టవచ్చు. నీకు మాత్రం ఇది ఉపయోగపడదు. ఎప్పటిలాగే నువ్వు భిక్షాటన చేసే పొట్ట పోసుకోవలసి వస్తుంది. నీకు భోజనం ఉన్నా లేకపోయినా నీ నియమాన్ని మాత్రం ఈ పాత్ర రక్షిస్తుంది" అని చెప్పి గంగాదేవి సోమశేఖరుడికి ఒక పాత్ర ఇచ్చి అంతర్ధానమయ్యింది. సోమశేఖరుడు అమితానందం చెంది ఆ పాత్రతో తన ఆశ్రమానికి తిరిగి వచ్చి తన అభాగ్యత ముందు పాత్రను బోర్లించాడు. ఆ పాత్ర అభాగ్యతకి షడ్రసోపేతమైన భోజనం ప్రసాదించింది. ఎంతో కాలంగా ఉపోషాలు చేస్తున్న ఆ మనిషి కడుపారా భోజనం చేసి తన దారిన వెళ్ళాడు. గంగాదేవి ప్రసాదించిన పాత్రను సోమశేఖరుడు తన ముందు కూడా బోర్లించుకున్నాడు. కానీ అందులో నుంచి ఏమీ రాలేదు. అందుచేత ఆయన అక్షయ పాత్ర ఉండి కూడా ఆ రోజు పస్తుండవలసి వచ్చింది. అయినా సోమశేఖరుడు విచారించలేదు. ఆయన రోజు తనకు కావలసినంత వరకే భిక్షాటన చేసి ఎంతమంది అతిథులు తన దగ్గరికి వచ్చినా నిశ్చింతగా అందరికీ అన్నదానం చేస్తున్నాడు. అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. సోమశేఖరుడి అన్నదాన వ్రతం గురించి విని ఆ దేశపు రాజు ఆయనను చూడవచ్చాడు. అక్షయపాత్ర మహిమ కళ్ళారా చూశాడు. అది సోమశేఖరుడి చేతిలో ఉంటేనే తప్ప మరొకడి చేతిలో ఉంటే ఏమీ ఇవ్వలేదని, అప్పుడు కూడా సోమశేఖరుడికి ఏమీ ఇవ్వదని రాజు తెలుసుకున్నాడు. రాజు సోమశేఖరుడితో, "ఎంతమందికైనా అన్నదానం చేయగలవాడవై ఉండి కూడా నీ పొట్ట నింపుకోవటానికి భిక్షాటన చెయ్యవలసి రావటం ఏమీ బాగాలేదు. రేపటి నుంచి నీకు రాజభవనం నుంచి రాజోచితమైన భోజనం పంపుతాను" అని చెప్పి అలాగే చేశాడు. ఇప్పుడు సోమశేఖరుడు భిక్షాటనకు పోవటం లేదు. అతిథులకు పెట్టడానికి అక్షయ పాత్ర ఉన్నది. ఆయనకు దివ్యమైన భోజనం వేళ తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్నది. ఇలా కొంతకాలం జరిగేసరికి సోమశేఖరుడిలో మార్పు వచ్చింది. అతిథులకు అన్నం పెట్టడం పట్ల ఆయనకు శ్రద్ధ క్రమంగా తగ్గింది. వారిలో చాలామంది నిజమైన అన్నార్తులు కారని, తేరగా తినడానికి వస్తున్న వాళ్ళని ఆయనకు తోచింది. తాను భోజనం చేసినాక ఎవరైనా భోజనం పెట్టమని వస్తే ఆయనకు చిరాకు వేసేది. అది వరకు దేవతా స్వరూపులుగా కనిపించిన అతిథి అభాగ్యతలు ఆయనకిప్పుడు ముష్టి వాళ్లలాగా కనపడసాగారు. ఆయన వాళ్లతో పరుషంగా మాట్లాడేవాడు. వచ్చేవాళ్ళు ఒకవేళకు వస్తే బాగుండును, నా ఆశ్రమం ధర్మసత్రమని మీ ఉద్దేశం అని వాళ్ళ మీద విసుక్కునేవాడు. క్రమంగా అతిథుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వాళ్ళ సంఖ్య తగ్గుతూ వచ్చిన కొద్దీ సోమశేఖరుడికి
చిరాకు హెచ్చుతూ రాసాగింది. చివరకు ఆయనకు ఆశ్రమానికి అతిథి అభాగ్యతలు రావడం మానేశారు. ఆయనను గురించి లోకులు చాలా చెడ్డగా కూడా చెప్పుకోసాగారు. ఇది కూడా రాజుగారి దాకా వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడ్డాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గర గంగాదేవి ఇచ్చిన అక్షయపాత్ర ఉన్నది. ఆయన శ్రమపడి భిక్షాటన చెయ్యకుండా తాను భోజనం పంపుతున్నాడు. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణుడు అతిథి అభాగ్యతలకు అసంతృప్తి కలిగించనవసరం ఏమున్నదో రాజుకు అర్థం కాలేదు. ఈ రహస్యమేమిటో స్వయంగా తెలుసుకుందామని రాజు బయలుదేరాడు. రాజుగారు వస్తున్న వార్త ముందుగానే బ్రాహ్మణుడికి అందింది. ఆయన అక్షయపాత్ర గురించి తప్పక అడుగుతాడు. కానీ సోమశేఖరుడు దాన్ని ఉపయోగించి చాలా కాలమయ్యింది. తీసి చూస్తే అది మట్టి కొట్టుకుని ఉన్నట్టు కనిపించింది. దాన్ని తోమి శుభ్రం చేద్దామని ఆయన నది దగ్గరకు తీసుకుపోయి నీటిలో ముంచాడు. ఎవరో లాగేసినట్టుగా అక్షయపాత్ర నీటిలోకి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తనకు పొట్టగడవని రోజులలో కూడా అన్నదాన వ్రతం అవలంబించిన సోమశేఖరుడు అక్షయపాత్ర ఉండి తనకు భిక్షాటన కూడా తప్పినాక అతిథి అభాగ్యతల పట్ల ఎందుకు అశ్రద్ధ వహించాడు? తన వ్రతం కొనసాగించడానికి అవి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కదా. ఈ సందేహానికి తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆకలితో బాధపడేవాడే మరొకరి ఆకలిని గౌరవించగలుగుతాడు. భిక్షాటన చేసిన రోజులలో సోమశేఖరుడు ఇతరుల ఆకలి తీర్చిన తర్వాతనే తన ఆకలి తీర్చుకునేవాడు. అప్పుడు అభాగ్యతలు ఆయనతో సమానులుగా ఉండేవారు. అక్షయపాత్ర లభించినాక కూడా ఆయనకు ఆకలి అంటే ఏమిటో తెలుసును. ఎందుకంటే భిక్షాటన చేస్తే తప్ప ఆ ఆకలి తీరేది కాదు. కానీ రాజుగారు తన భుక్తికి మంచి ఏర్పాట్లు చేసినాక ఆకలి పట్ల అగౌరవం ఏర్పడింది. అన్నార్తుల పైన కూడా అగౌరవం ఏర్పడింది. ఇప్పుడు అతిథి అభాగ్యతలు తనకన్నా హీనులు. తనకన్నా హీనులైన వారికి సేవ చేయవలసి వచ్చేసరికి సోమశేఖరుడికి చిరాకు, కోపము పుట్టుకొచ్చాయి. ఆయన తన అతిథులను అగౌరవించసాగాడు. వాళ్ళు కూడా రావడం మానుకున్నారు. ఈ కారణం చేత అక్షయపాత్ర, రాజుగారు సోమశేఖరుడు కోసం చేసిన భోజనం ఏర్పాటు ఆయన వ్రతానికి అనుకూలించకపోగా ప్రతికూలించడం జరిగిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు వీరగంగుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నిజంగా గొప్ప సత్వవంతుడివే, కానీ వీరగంగు సత్వంలాగా నీది కూడా నిరుపయోగమై పోవచ్చునని సంశయంగా ఉన్నది. శ్రమ తెలియకుండా నీకు వీరగంగు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపురాన్ని ఏలే సూరసేన మహారాజు ఏటా విజయదశమికి వేడుకలు జరిపేవాడు. అందులో కత్తిసాము, మల్లయుద్ధము, విలువిద్య మొదలైన ప్రదర్శనలుండేవి. ఈ ప్రదర్శనలలో పాల్గొనటానికి అనేక దేశాల వాళ్ళు వచ్చేవాళ్ళు. అష్టమి నాడు జరిగిన ప్రదర్శనలలో నెగ్గిన వారిని రాజు దశమి నాటి దాకా తన అతిథులుగా చేసుకుని నృత్య గాన వినోదాలలోనూ విందులతోనూ బహుమతులతోనూ సంతోషపెట్టి పంపేవాడు. సాధారణంగా అష్టమి నాటి ప్రదర్శనలలో నెగ్గేవారంతా దేశాంతరాల నుంచి వచ్చిన వారే అయి ఉండేవారు. ఒక 7 ప్రదర్శనలు జరిగినప్పుడు కత్తిసాములో గొప్ప నేర్పరి ఒకడు వచ్చాడు. అతను వరుసగా 5 చేతులలో నుండి కత్తులు సునాయాసంగా ఎగరగొట్టేసి, ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూ కలయ చూశాడు. అప్పటి వరకు ప్రేక్షకుల మధ్య ఉండి వినోదం చూస్తున్న ఒక అందమైన యువకుడు కత్తి దూసి ముందుకు వచ్చాడు. 2 కత్తులు కలిశాయో లేదో ప్రేక్షకులు గమనించే లోపునే నిపుణుడి కత్తి కాస్త అతని చేతి నుంచి ఎగిరిపోయింది. రాజుగారు ఆ యువకుణ్ణి పిలిపించి, నీ పేరేమిటి అని అడిగాడు. మహారాజా, నన్ను గంగు అని పిలుస్తారు. వీరగంగు అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు యువకుడు. నీది ఏ దేశం అని రాజు మళ్ళీ అడిగాడు. నేను ఈ దేశం వాణ్ణే అన్నాడు గంగు.
రాజుకు పరమానందమయ్యింది. ఇంతకాలానికి తన దేశం పేరు నిలబెట్టగలిగిన వాడు ఒకడు కనిపించాడు. మిగిలిన పోటీలలో నెగ్గిన వారితో పాటు గంగు కూడా రాజకుటుంబానికి అతిథిగా 3 రోజుల పాటు ఉండిపోయాడు. ఆ సమయంలోనే అతను రాజకుమార్తెను చూడటము, ఆమెతో కొద్దిసేపు మాట్లాడటము తటస్థించింది. గంగును చూసిన క్షణంలోనే రాజకుమార్తె అతన్ని ప్రేమించింది. అతను కూడా తనను ప్రేమించిన పక్షంలో తండ్రిని ఒప్పించి ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నది. అందుచేత ఒక మాటకారి అయిన చిలకత్తె ద్వారా అతని అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయత్నించింది. ఆ చిలకత్తె తిరిగి వచ్చి, గంగు నీకన్నా కూడా హెచ్చుగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అతని స్థితి చాలా విచారకరంగా ఉన్నది అని చెప్పింది. ఈ మాట విని రాజకుమార్తె చాలా సంతోషించింది. విజయదశమి నాడు దివాణానికి సంబంధించిన పనివాళ్ళందరూ కానుకలు పుచ్చుకోటానికి వచ్చారు. వారిలో ఒక చాకలిది రాజకుమార్తె నుంచి కానుకలు పుచ్చుకుంటూ, అమ్మా, దొంగల నాయకుడి కొడుకు గంగన్న ఇక్కడెందుకున్నాడమ్మా అని రహస్యంగా అడిగింది. రాజకుమార్తె నిర్ఘాంతపోయి, దొంగల నాయకుడు కొడుకెవరే అన్నది. ఆ అబ్బాయి గంగన్నేనమ్మా, ఊరి బయట పాడుపడిన తోటలో ఉంటారు. వాళ్లకు మేమే బట్టలు ఉతికేది అన్నది చాకలిది. రాజకుమార్తె హతాశురాలైపోయింది. ఈ మాట ఇంకెక్కడా అనకు, రేపు అతని దారిన అతను పోతాడు అని రాజకుమార్తె చాకలి దాన్ని వేడుకున్నది. మర్నాడు గంగు తనకు రాజుగారిచ్చిన బహుమానాన్ని తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను రాజకుమార్తె కోసం పరితపించిపోతున్నాడు, కానీ ఆమెను మళ్ళీ చూసే అవకాశం అతనికి దొరకలేదు. రాజకుమార్తె కూడా గంగు కోసం లోపలే కుమిలిపోయిందే కానీ అతన్ని పెళ్లాడే ప్రయత్నం చేయలేదు. తర్వాత కొద్ది కాలానికి రాజుగారు తన వివాహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు. ఆమెను పొరుగు దేశపు యువరాజుకిచ్చి పెళ్లి చేయ నిశ్చయించి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కాలక్రమాన రాజకుమార్తె పెళ్లి సలక్షణంగా జరిగిపోయింది. ఆమె భర్త ఆమెను వెంటబెట్టుకుని సపరివారంగా తన రాజ్యానికి బయలుదేరాడు. గంగు ఈ లోపల రాజకుమార్తె పెళ్లి వివరాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆమెను తీసుకుపోతున్న రాజకుమారుణ్ణి అరణ్య ప్రాంతంలో అటకాయించాడు. నువ్వు నిజంగా వీరుడివైతే నాతో కత్తి యుద్ధానికి రా, నన్ను చంపి రాజకుమార్తెను తీసుకుపో. ఎందుకంటే నా బొందులో ప్రాణం ఉండగా ఆమెను మరొకడి భార్య కానివ్వను. నిన్ను చంపి నేను ఆమెను నా భార్యగా చేసుకుంటానికి వచ్చాను అన్నాడు గంగు రాజకుమారుడితో. రాజకుమారుడు సైనికులతో, చూస్తారా, ఈ హీనుణ్ణి చంపి పారేయండి అన్నాడు. వెంటనే అతని పరివారంలో ఉండే 20 మంది భటులు కత్తులు దూసి గంగు పైకి వెళ్లారు. కానీ అంతమంది ఉండి కూడా గంగుని ఎదిరించి కత్తి యుద్ధం చెయ్యలేకపోయారు. ఇది చూసి రాజకుమార్తె భర్త రథం దిగి వెనకబాటున వెళ్లి గంగు వీపులో కత్తితో పొడిచాడు. గంగు పడిపోయాడు. ఇదంతా చూస్తున్న రాజకుమార్తె తాను కూడా రథం దిగివచ్చి పడిపోయిన గంగు దగ్గర చతికిలబడి అతని తలను తన ఒడిలో పెట్టుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. గంగు ఆమె కేసి ఆనందంతో చూసి బలహీనంగా నవ్వి, విచారించకు, నీ కోసం చావటం కన్నా ఆనందం లేదు అని ప్రాణాలు విడిచాడు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన యువరాజు సహించలేక రాజకుమార్తెను కూడా వెన్నులో పొడిచాడు. ఆమె గంగు శవం మీద పడిపోయి ప్రాణాలు వదిలింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. గంగు దుస్సాహసం చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, కానీ రాజకుమార్తె తన ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నట్టు? గంగు రాజకుమార్తెను గాఢంగా ప్రేమించి ఆ ప్రేమకు తన ప్రాణాన్ని బలిపెట్టాడు అనుకోవచ్చు, కానీ రాజకుమార్తె అతన్ని అంతగా ప్రేమించలేదు. తనకు తండ్రి మరొకణ్ణి తెచ్చి పెళ్లి చేస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు. అలాంటి మనిషి తన చావును కోరి తెచ్చుకున్నంత పని ఎందుకు చేసింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తె గంగును తక్కువ ప్రేమించిందని చెప్పడానికి అవకాశం లేదు. గంగు రాజకుమార్తెను ప్రేమించడంలో త్యాగం ఏమీ లేదు. కానీ రాజకుమార్తె గంగుని పెళ్లాడాలంటే తన తండ్రి వంశానికది తీరని కళంకం తీసుకురాక తప్పదు. ఎందుకంటే అతని తండ్రి పేరు మోసిన గజదొంగ. అందుచేత రాజకుమార్తె తన ప్రేమను త్యాగం చేసి తన తండ్రి నిశ్చయించిన వరుణ్ణి పెళ్లాడింది. గంగు వీరుడే, కానీ
తన భర్త వీరుడు కాడని ఆమెకు తెలియదు. ఆ సంగతి అరణ్యంలో గంగు అటకాయించినప్పుడు బయటపడింది. యువరాజు నిజంగా వీరుడై ఉంటే ఒంటరిగాడైన గంగుపైన అంతమందిని పంపడు. అతను నీచుడని కూడా నిరూపించుకుంటూ గంగును వెనుక పాటున పొడిచాడు. ఆ సంగతి తెలిసినాక రాజకుమార్తెకు అలాంటి నీచుడికి భార్యగా జీవించడం కంటే గంగు ప్రియురాలుగా చావటమే మేలు అనిపించి ఉండవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు దొంగ సొమ్ము. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం మంచిదే కావచ్చు, కానీ సదుద్దేశాలకు కూడా దుష్ఫలితాలు కలగవచ్చు. అందుకు నిదర్శనంగా సాత్యకి అనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సాత్పూరా రాజ్యాన్ని శతకంఠుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యం అంత సంపన్నమైనది కాదు. ఆ కారణం చేత రాజు కూడా అటే ధనవంతుడు కాడు. ప్రజలు పేదవారు. అందుచేత రాజు తనకున్న దానిలోనే ప్రజలకు ఏదో ఒక రూపంలో ధన సహాయం చేస్తూ మంచి పరిపాలకుడని అనిపించుకుంటూ ఉండేవాడు. సాత్పూరా రాజ్యం ఏమంతా సుభిక్షం కాకపోయినప్పటికీ అక్కడ అనేక మంది వర్తకులు సాహసవంతులై సముద్ర వ్యాపారం చేసి అంతులేని ధనం ఆర్జించారు. అయితే వారు తాము సంపాదించుకొచ్చిన బంగారాన్ని రాజుగారి కళ్ళ పడకుండా రహస్యంగా దాస్తూ వచ్చారు. అందుచేత వర్తకులు సంపాదించే కోట్లాది ధనం రాజుగారికి అందలేదు. దానితో దేశ దారిద్ర్యం తీరే అవకాశం కూడా లేకపోయింది. వర్తకులు చేసే ఈ దుర్మార్గం కర్ణాకర్ణిగా రాజుగారికి తెలియవచ్చింది. కర్ణాకర్ణిగా అన్న మాటకి మీకు అర్థం చెప్తానండి. కర్ణ అంటే చెవులు. ఆ చెవిన ఈ చెవిన పడి చివరికి రాజుగారి చెవిన పడిందన్నమాట. ఇది ఈ మాటకి అర్థం. వర్తకులందరూ తమ తమ ఆస్తి వివరాలన్నిటినీ తనకు తెలియచెయ్యాలని, అంతకు మించి ఎవరి వద్దనైనా ఉంటే తాను తీసేసుకుంటానని రాజు ప్రకటన చేశాడు. వర్తకులందరూ తమ ఆస్తి వివరాలను రాజుగారికి తెలిపారు. అనేక సంవత్సరాలుగా వారి ఆస్తులలో చెప్పుకోదగిన ఎదుగు పొదుగు లేదు. మీరంతా సముద్ర వ్యాపారాలు సాగిస్తున్నారు కదా, లాభాలేమీ రావటం లేదా అని రాజుగారు వారిని అడిగారు. మహారాజా, లాభాలు వచ్చే మాట నిజమే, కానీ అవి దక్కవు. పడవలు మునిగిపోతాయి. సముద్రపు దొంగలు సరుకు దోస్తారు. కళాసులు తిరగబెడతారు. ఒక్కోసారి సరుకు నష్టానికి అమ్ముకోవలసి వస్తుంది. మా కష్టాలు ఎవరితో చెప్పుకోము అన్నారు వర్తకులు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని రాజుకు తెలుసు, కానీ వాళ్ళు రహస్యంగా దాచిన బంగారాన్ని పట్టుకోవటానికి రాజు చేసిన ప్రయత్నాలను విఫలమయ్యాయి. రాజుగారి వేగుల వాళ్ళు ఆ బంగారం ఆచూకీ తీయలేకపోయారు. సాత్పురా దేశంలోనే సాత్యకి అనే మనిషి ఉండేవాడు. అతను సామాన్య వ్యక్తే, కానీ అపారమైన తెలివితేటలు కలవాడు. వర్తకులు బంగారం దాచటము, దాని ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించి రాజుగారి విఫలుడు కావటము అతను చూస్తూనే ఉన్నాడు. రాజుగారికి అనిపించినట్టే సాత్యకి కూడా వర్తకుల సౌభాగ్యం ప్రజలకు లాభించాలనిపించింది. అందుచేత సాత్యకి చిల్లర వ్యాపారస్తుడల్లే నటిస్తూ వర్తకులకు జీతము బెత్తము లేని సేవలు చేసి పెడుతూ వారి అభిమానాన్ని సంపాదించాడు. ఆ తర్వాత వారి రహస్యాలు పసిగట్టడము, వారు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే సంకేతాలు అర్థం చేసుకోవటము అతనికి ఏమంత కష్టం కాలేదు. అటు తర్వాత సాత్యకి ఒక్కొక్క వర్తకుడి నిధిని కొల్లగొట్టసాగాడు. వర్తకులు ఎంతో తెలివిగా ఎక్కడెక్కడో పాతిపెట్టిన బంగారం మాయం అవుతూ వచ్చింది. దొంగ ఎవరో తెలియలేదు. ఆ బంగారం రాజుగారికి తెలియకుండా దాచినది కావటం చేత రాజుగారి దగ్గరకు పోయి దొంగతనాలను గురించి ఫిర్యాదు చేయటానికి లేదు. సాత్యకి తాను దొంగిలించిన బంగారాన్ని ఉంచుకోలేదు. దాన్ని అతను ప్రజలలో పంచిపెడుతూ వచ్చాడు. మారువేషాలు వేసుకుని పగటిపూట బంగారాన్ని బేదసాదలకు ఇచ్చేవాడు. రాత్రిపూట ఇళ్ల కిటికీలలో నుంచి పారేసేవాడు. ఈ రహస్యం ఎంతో కాలం దాగలేదు. కటిక దరిద్రుల దగ్గర కూడా బంగారం మెసులుతుంటే బంగారం దగ్గర ఉన్న వారందరినీ తన వద్దకు తీసుకురమ్మని రాజుగారు తన భటులను నియోగించాడు. తమకు ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారు. వర్తకులు దాచిన బంగారాన్ని ఎవరో దొంగిలించి ప్రజలకు పంచుతున్నట్టు రాజు ఊహించి ఆ పని చేస్తున్న వాళ్లను మెచ్చుకున్నాడు. బంగారాన్ని రహస్యంగా పాతేస్తే కనుక్కోవటం కష్టంగాని దాన్ని ప్రజలకు పంచేవాళ్లను పట్టుకోవటం తేలిక. రాజభటులకు సాత్యకి త్వరలోనే దొరికిపోయాడు.
దొంగతనం చేసిన నేరానికి విచారణ జరిపి సాత్యకికి రాజు కారాగృహవాస శిక్ష విధించాడు. అతను పట్టుబడ్డాక ప్రజలలో బంగారం పంచిన వాళ్ళెవరూ లేకపోవడం చేత బంగారాన్ని దొంగిలించిన వాడు అతను ఒక్కడే అని స్పష్టమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శతకంఠుడు సాత్యకికి సన్మానం చెయ్యక దొంగగా పరిగణించి ఎందుకు శిక్షించాడు? తాను కనుక్కోలేకపోయిన దొంగ బంగారాన్ని సాత్యకి బయటికి తీశాడు కదా, తాను కోరినట్టే ఆ బంగారాన్ని ప్రజలకు పంచాడు కదా, అటువంటప్పుడు రాజు దృష్టిలో సాత్యకి నేరస్తుడు కావటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాత్యకి చేసిన అసలు నేరం వర్తకుల బంగారం కాచెయ్యటం కానే కాదు, దాన్ని రాజుగారికి ఇవ్వక తానే ప్రజలకు పంచడం. ప్రజల యోగక్షేమాలు చూడవలసిన వాడు రాజు. ఆ అధికారాన్ని సాత్యకి నిర్వర్తించరాదు. అదికాక వర్తకులను తనకు అనుకూలంగా చేసుకోవటం రాజుకు అవసరం. తమ బంగారాన్ని హరించిన వాణ్ణి శిక్షించినందుకు వర్తకులు రాజుకు సుముఖులవుతారు. పూర్వం వాళ్ళు రాజుకు వ్యతిరేకులుగా ఉండి తమ బంగారాన్ని దాచారు. బంగారాన్ని ప్రజలలో పంచటం కన్నా బంగారాన్ని సంపాదించటం దేశానికి ఎక్కువ మేలు. సాత్యకి ఉన్న బంగారాన్ని మాత్రమే పంచగలడు. వర్తకులు నిత్యము బంగారాన్ని సంపాదిస్తూ ఉండగలరు. అందువల్ల కూడా వర్తకులు తమకు అనుకూలించడం రాజుకు అవసరం. ఇప్పటికే కొందరు వర్తకులకు సాత్యకి ధర్మమా అంటూ బుద్ధి వచ్చింది. వారిని చూసి ఒకవేళ మిగిలిన వర్తకులకి బుద్ధిరాని పక్షంలో సాత్యకిని కారాగృహం నుంచి విడిచిపెట్టడం రాజు చేతిలో ఉన్న పనే. అందుచేత రాజు బాగా ఆలోచించి సాత్యకిని ఈ విధంగా దండించాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు పితృహత్య. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఇలా శ్రమ పడుతున్నావో తెలియదు, కానీ కళ్ళబొల్లి శక్తులను నమ్మినట్టయితే మహాబాహులాగే చివరకు మోసపోతావు. శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవి గొప్ప మహిమలు కలది అని, భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది. అందుచేత ఆ దేవిని సందర్శించడానికి ఎక్కడెక్కడ నుంచో యాత్రికులు వచ్చేవారు. సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి. దేవి 1-2 సందర్భాలలో పలికిందని కూడా చెప్పుకునేవారు. ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాంటి విశ్వాసం వ్యాప్తి చెందిందంటే, ప్రభావతి నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నదనుకుని శత్రురాజులు సైతం ఆ నగరం కేసి చూడటానికే భయపడుతూ వచ్చారు. ఆ కారణం చేత ప్రభావతి నగరం శాంతి సౌఖ్యాలతో విరసిల్లింది. ఇటువంటి నగరానికి మహాబాహువు అనే గజదొంగ పొరుగుదేశం నుంచి పారిపోయి వచ్చాడు. మహాబాహువు అత్యంత సాహసికుడు, హంతకుడు. అయితే అతనున్న రాజ్యం సంపన్నమైనది కాదు. అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి అతని ప్రాణం మీదకి తెచ్చాడు. ప్రభావతి నగరం సంపన్నమైనది. అంతేకాక అక్కడి రాజు ప్రజలు చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు. ప్రభావతి నగరంలోని దేవిని గురించి కూడా అతను విని ఉన్నాడు. ముందుగా ఆ దేవి అనుగ్రహం సంపాదించుకుని ఆ తరువాత ప్రభావతి నగరంలోనే తన దొంగ వృత్తి కొనసాగించుకోవాలని మహాబాహు ఉద్దేశం. ఒకరోజు తెల్లవారగట్ట మహాబాహువు దేవి ఆలయాన్ని చేరుకున్నాడు. గుడి పూజారికి వేకువతోనే గుడికి రావటం అలవాటు. చేతిలో కత్తి పట్టుకుని భయంకరాకారుడెవరో గుడికేసి వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అతను చప్పున అమ్మవారి విగ్రహం చాటున ఉన్న రహస్య ద్వారలో దాక్కున్నాడు. మహాబాహువు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందు సాగిలపడి మొక్కి, తల్లి జగజ్జనని, నేను మహాబాహువును, నీ భక్తుణ్ణి, నా దేశాన్ని భార్యను వదిలిపెట్టి నీ శరణుజొచ్చాను, నన్నెవరూ జయించకుండా వరమియ్యి అన్నాడు. మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కాళ్ళు చల్లబడ్డాయి. అతను ఆ దుర్మార్గుణ్ణి గురించి చాలా విని ఉన్నాడు. మహాబాహువు కొంచెం సేపు చూసి, అంబ పలకవేం అని గర్జించాడు. కానీ అంబ పలకలేదు. నువ్వు పలుకుతావన్నారు, నీకు రక్తం కావాలా? ఇందా నా రక్తం తీసుకో అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకుని అమ్మవారి విగ్రహం ముందు
బొటబొట రక్తం కార్చాడు. అప్పటికే దేవి పలక్కపోవడం చూసి ఆ దుర్మార్గుడు, అయితే నీలో మహత్తరం ఏమీ లేదా? లోకాన్ని వంచిస్తున్నావా? నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను అని ఉగ్రంగా అరిచాడు. వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి. వత్సా, తొందరపడకు. నీ భక్తికి మెచ్చాను. నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను. యథేచ్ఛగా వెళ్ళు. ఈ మాటలు అన్నది పూజారే. అతను దాగిన అరలో ఒక గూడున్నది. ఆ గూటి నుంచి అమ్మవారి విగ్రహం అడుగుగుండా నోటి దాకా సన్నని బిలం ఉన్నది. అందుచేత పూజారి అన్న మాటలు ఆ అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది. అదీ కాక గర్భగుడిలో మహాబాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు. మహాబాహువు దేవికి మళ్ళీ సాగిలపడి మొక్కి, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి, ధన్యుణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పూజారి ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు. అయితే మహాబాహువు అనే పరమ దుర్మార్గుడు ప్రభావతి నగరం వచ్చాడని, తనను ఎవరో జయించకుండా దేవి వరమిచ్చిందని ఊరంతా పాకిపోయింది. ఎందుకంటే తన సౌకర్యం కొరకు, ప్రతిష్ట కొరకు మహాబాహువే ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు. అంబ తన పక్షాన ఉన్నదన్న ధైర్యంతో మహాబాహువు యథేచ్ఛగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేయసాగాడు. దేవికి ప్రియభక్తుడు అన్న మూఢనమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు. రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాపదలిచినప్పుడు మంత్రులు మొదలైన వారంతా ఏకకంఠంగా అలాంటి పని కలలో కూడా అనుకోవద్దని, దేవికి ఆగ్రహం తెప్పించవద్దని, దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగో మానవ ప్రయత్నాలకు లొంగడని రాజుకు సలహా ఇచ్చారు. ప్రభావతి నగరానికి ఈ మహాబాహు బెడద తన మూలనే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వ్యధపడిపోయాడు. వాణ్ణి కడతేర్చే బాధ్యత తన పైన ఉన్నదని తెలుసుకున్నాడు. మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒకనాడు తెల్లవారుజామున ఒక స్త్రీ పొత్తిళ్లతో ఒక బిడ్డను తీసుకుని వచ్చి ఆ బిడ్డను గర్భగుడిలో అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళిపోబోయింది. ఇది చూసిన పూజారి ఆమెను ఆపి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ బిడ్డ ఎవరు అని అడిగాడు. అయ్యా, నేను మహాబాహువు భార్యను. నా భర్త పారిపోయాక నాకీ బిడ్డ కలిగాడు. నా భర్త చేసిన దౌర్జన్య కార్యాలకు ప్రజలు నాపైన నా బిడ్డపైన పగ తీర్చుకుంటారు. అందుచేత ఈ బిడ్డను ఇక్కడ వదిలి నా దారిన నేను ఎట్టైనా పోదామనుకున్నాను. మీరు ఈ బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ఆమె వదిలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుపోయి దేవి స్వయంగా తనకు ఆ బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి ఆ బిడ్డకు దేవీ దత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు. కుర్రవాడికి బల పరాక్రమాలు, కత్తిసాము, ఇతర క్షత్రియ విద్యలు నేర్పించి, నాయన, దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను ప్రసాదించింది. మహాబాహువు వంటి దుర్మార్గులను నిర్మూలించడానికి నువ్వు జన్మ ఎత్తావు. ఇది దేవి ఆదేశం అని పూజారి దేవీదత్తుడికి నూరు పోస్తూ వచ్చాడు. దేవీదత్తుడి చేతిలో మహాబాహువు లాంటి దుర్జనులకు చావి రాసిపెట్టి ఉన్నదన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది. ఈ మాట విని మహాబాహువు కూడా జంకాడు. ఎందుకంటే అతనికి దేవి మహిమలో అపారమైన నమ్మకం ఉన్నది. ఆమె కృప వల్లనే తనను ఈ ప్రభావతి నగరంలో ఎవరూ ఏమీ చెయ్యలేకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం. అందుచేత మహాబాహువు దేవీదత్తుణ్ణి తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు. దేవీదత్తుడు 20 ఏళ్లవాడై ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకీలో ఎక్కి సపరివారంగా దేవి ఆలయానికి పోతుండగా చూసి మహాబాహువు రాజకుమార్తెపైకి లంఘించాడు. రాజభటులు ఉండి కూడా మహాబాహువును ఎదిరించడానికి భయపడ్డారు. ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవీదత్తుడు కత్తి దూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాబాహువు మీద కలియబడ్డాడు. ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరిగింది. తనను ఎదిరించిన వాడు దేవీదత్తుడని తెలియగానే మహాబాహువు సగం చచ్చినట్టు అయిపోయాడు. దేవీదత్తుడు అతన్ని తేలికగా కడతీర్చాడు. మహాబాహువు మరణించాడనగానే నగరవాసులు ఉత్సవాలు, వేడుకలు జరిపారు. రాజుగారు దేవీదత్తుడి పరాక్రమానికి మెచ్చుకుని అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. అతను మహాబాహువు పొందిన వరం గురించి ప్రజలకు నిజం ఎందుకు చెప్పలేదు? చెబితే మహాబాహువును ప్రజలు ఏనాడో అవలీలగా చంపి ఉండకపోయారా? అదీకాక
ఆ మహాబాహువును చంపడానికి అతని కొడుకునే నియోగించి పూజారి పితృహత్యకు ఎందుకు కారణమయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవి వల్ల దేశము ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారు. దేవి మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టే ఆ నగరానికి శత్రుభయం కూడా లేదు. అలాంటప్పుడు దేవి నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయట పెట్టేస్తే ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు. అందువల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే పూజారి మహాబాహువుకు దేవి ఇచ్చిన వరం గురించి నిజం దాచిపెట్టాడు. ఇక మహాబాహువు లాంటి ప్రజాపీడకుణ్ణి ఎవరు చంపినా అది సత్కార్యమే అవుతుంది. అందుకు మహాబాహువు కొడుకే అనుకూలించడం కేవలము దైవికం. దానికి పూజారి బాధ్యుడు కాడు. పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవిదత్తుడికే కలగాలి. అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు. పూజారి పక్షం నుంచి చూస్తే అతడి మరణం దుష్ట శిక్షణ అవుతుంది కానీ హత్య కానే కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు పట్ట పరీక్ష. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఓర్పు అసాధారణమైనది. నీవు పడుతున్న శ్రమలో నూరో వంతైనా పడకుండా పట్ట పరీక్షలో నెగ్గి చంద్రపాలుడు కాంతిపుర సింహాసనాన్ని సాధించుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు చంద్రపాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాంతిపుర రాజైన కాలకంఠుడికి సూర్యపాలుడు, చంద్రపాలుడని ఇద్దరు కొడుకులుండేవారు. తగిన వయసు రాగానే వారిద్దరినీ విద్యాభ్యాసానికి రాజగురువు వద్దకు పంపారు. యుక్త వయస్సులయ్యేదాకా వాళ్ళు గురువు వద్ద నేర్చుకోదగిన విద్యలన్నీ నేర్చుకున్నారు. వాళ్ల చదువు పూర్తి కాగానే రాజు గురువును సన్మానించి తన కొడుకుల చదువు గురించి అడిగాడు. మహారాజా, మీరు త్వరలోనే మీ పెద్దవాణ్ణి యువరాజుగా అభిషేకించబోతున్నారనుకుంటున్నాను. గురువుగా నా అభిప్రాయం ఏమంటే, పెద్దవాడు రాజ్యార్హుడు కాడు, అందుకు రెండవ వాడే తగినవాడు అన్నాడు రాజగురువు. రాజు నిర్ఘాంతపోయి, అదేమిటి గురుదేవా, పెద్దవాడిని కాదని చిన్నవాడికి పట్టం కట్టడం ఆచార విరుద్ధము, సాంప్రదాయ విరుద్ధము అయిన పని కదా అన్నాడు. నాకా మాట తెలియదా మహారాజా? ఆచారాన్ని పాటించడం కన్నా రాజ్య క్షేమం ముఖ్యమని నా ఉద్దేశం. సూర్యపాలుడి పాలనలో కంటే చంద్రపాలుడి పాలనలో రాజ్యం మరింత శ్రేయస్సు పొందుతుందని నా దృఢ విశ్వాసం. సూర్యపాలుడు దురహంకారి, దూరాలోచన లేనివాడు, ధైర్యశాలి అయినా కాడు. ఈ లోపాలేవి చంద్రపాలుడిలో లేవు అన్నాడు రాజగురువు. మీరన్న మాట నిజమే అయినట్టయితే వాళ్ళిద్దరికీ ఏదైనా పరీక్ష పెట్టడం మంచిదనుకుంటాను అన్నాడు రాజు. ప్రత్యేకించి పరీక్ష పెట్టనవసరం లేదు. ఇద్దరిని దేశ సంచారం చేసి రమ్మనండి. తిరిగి వచ్చి తమ అనుభవాలు చెప్పినప్పుడు ఎవరు ఎటువంటి వారైనది మీకే తెలుస్తుంది అన్నాడు రాజగురువు. గురువును పంపేసి రాజు తన కుమారులతో, మీ చదువు పూర్తి అయ్యింది. మీలో పెద్దవాడిని యువరాజుగా అభిషేకిద్దామని నేను అనుకున్నాను. కానీ ఇంతకాలము మీకు గురువుగాను తండ్రిగానే ఉంటున్న రాజగురువు నన్ను తొందరపడవద్దని, ఒక వారం రోజుల పాటు మిమ్మల్ని ఇద్దరిని దేశాటనకు పంపమని, మీరు తిరిగి వచ్చినాక మీలో ఎవరిని యువరాజుగా అభిషేకించాలో నిర్ణయించుకోమని అన్నారు. పూజ్యుడైన ఆయన మాట ప్రకారమే చేయదలిచాను. అందుచేత మీరు ఇవాళే బయలుదేరి దేశం చుట్టి మళ్ళీ వచ్చే ఈ వారానికి తిరిగి రండి అన్నాడు. ఈ మాటకు సూర్యపాలుడు రోషం తెచ్చుకుని, నాకు రాజ్యాభిషేకం చెయ్యటం గురువుగారికి ఇష్టం లేకనే అలా అని ఉంటారు. యువరాజును కావలసిన వాణ్ణి ముమ్మాటికి నేనే. అది ఇంకొక విధంగా జరగటానికి వీల్లేదు అన్నాడు. చంద్రపాలుడు కూడా అన్ననే సమర్థించాడు. అతను తండ్రితో, మీ ఆజ్ఞ అయినట్టయితే మేమిద్దరము ఒక వారం పాటు దేశాటన చేసి వస్తాం. కానీ మీ అనంతరం రాజు కావలసిన వాడు అన్నే అవుతాడు, కానీ నేను ఎంత మాత్రమూ కాను అన్నాడు. ఈ మాటతో సూర్యపాలుడు చాలా సంతృప్తి పడ్డాడు. ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ వెంట ఎవరూ లేకుండా కాలినడకన దేశయాత్ర మీద బయలుదేరారు. ఆ రాత్రి చాలా పొద్దుపోయి వారొక నదిని చేరుకున్నారు. నది దాటించే పడవవాడు పడవలోనే పడుకుని నిద్రపోతున్నాడు. రాజకుమారులు వాణ్ణి లేపి పడవలో నది దాటారు. వేళ కాని వేళ పడవ నడిపాను.
ఏదన్నా కానుక ఇప్పించండి అన్నాడు పడవవాడు. సూర్యపాలుడు వాడి కేసి చురచురా చూసి, ఏంరా నేనెవరనుకున్నావు? ఈ దేశపు యువరాజును, నన్నే కేవు అడుగుతావా? తాట ఒలిపించగలను అంటూ పడవ దిగాడు. అతని వెనుకగా పడవ దిగుతున్న చంద్రపాలుడు పడవవాడికి ఒక వరహా ఇచ్చాడు. మర్నాడు కొంత పొద్దెక్కాక రాజకుమారులు ఒక కొండ పక్కగా నడుస్తుండగా ఒక పెద్ద బండరాయి కొండ మీద నుంచి అతి వేగంగా దొర్లుకుంటూ వారి కేసి వచ్చింది. అమ్మయ్యో అని సూర్యపాలుడు పెద్ద చావు కేక పెట్టాడు. రాయి వచ్చే దారిలో ఒక దృఢకాయుడుండి ఎంతో సాహసంతో ఆ రాతిని ఒక పక్కకు నెట్టాడు. రాజకుమారులకు ప్రమాదం తప్పింది. సూర్యపాలుడు ఆ దృఢకాయుణ్ణి దగ్గరికి పిలిచి, నువ్వు ఇవాళ ఎవరి ప్రాణాలు కాపాడవో తెలుసా? నేను ఈ దేశానికి యువరాజును, కాబోయే రాజును. ఫలాని రాజుగారి ప్రాణాలు కాపాడినవాడు మా పూర్వీకుడేనని నీ ముందు తరాల వాళ్ళు చెప్పుకుంటారు. నీకు సంఘంలో అంతులేని కీర్తి వస్తుంది. ఇక నీ దారిన పో అని చెప్పి ముందుకు సాగాడు. చంద్రపాలుడు ఆ దృఢకాయుణ్ణి పలకరించి అతను చాలా పెదగా బతుకుతున్నాడని తెలిసి, నీ వంటి ధైర్య సాహసాలు కలవాడు ఈ కొండల మధ్య అనామకుడుగా ఉండటం మంచిది కాదు. నా వెంట వచ్చి నాకు అంగరక్షకుడు ఉద్యోగం చేస్తావా అని అడిగాడు. దృఢకాయుడు అందుకు సంతోషంగా సమ్మతించి చంద్రపాలుడి వెంట బయలుదేరాడు. చంద్రపాలుడు తన అన్నను కలుసుకుని తమ ప్రాణాలు కాపాడిన వాడికి తన అంగరక్షకుడి పని ఇచ్చానని చెప్పాడు. ఈ మాత్రం సహాయం చేసినందుకేనా? మన ప్రాణాలు కాపాడటంలో అతను తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకోసం ప్రత్యుపకారం చెయ్యటం అనవసరం అన్నాడు సూర్యపాలుడు. నేనా మాట ఆలోచించనే లేదు. కొండ మీద నుంచి దొర్లి వచ్చే బండరాయిని పక్కకు నెట్టడానికి ఎంత సాహసము ఎంత బలము కావాలో ఆలోచించావా? మనం రాజకుమారులమని తెలిసి ఇతను మనని కాపాడలేదు. నేను చేస్తున్నది ప్రత్యుపకారం ఏమాత్రమూ కాదు. ఇంతటి సాహసి బలాఢ్యుడు నాకు అంగరక్షకుడుగా ఉండటం నాకే ఉపకారం. నూరేళ్లు ప్రపంచం గాలించినా ఇటువంటి వాడు దొరకడు అన్నాడు చంద్రపాలుడు. అప్పటిదాకా సూర్యపాలుడికి ఆ బలాఢ్యుడి సాహసము బలము అర్థం కానే లేదు. ఆ సంగతి ముందు గ్రహించి ఉంటే ఆ మనిషిని తానే తన అంగరక్షకుడుగా నియమించుకునేవాడే. ఇప్పుడు అవకాశం జారిపోయింది. తరువాత వారొక అరణ్యం ప్రవేశించారు. అందులో కొంత దూరం వెళ్ళాక దూరాన వారికి ఒక సింహం కనిపించింది. దాన్ని చూస్తూనే సూర్యపాలుడు తన బాణాలు తీసి వేగంగా దానిపైన విసిరాడు. వాటిలో చాలా భాగం గురి తగలలేదు. 1-2 బాణాలు తగిలినా లక్ష్య పెట్టక సింహం తాపీగా నడుచుకుంటూ రాజకుమారుల కేసి వచ్చింది. సూర్యపాలుడు కంగారు పడి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. చంద్రపాలుడు మాత్రం అక్కడే నిలబడి ఆ సింహాన్ని శ్రద్ధగా గమనించసాగాడు. అది గర్జించలేదు. దానిలో ఏ విధమైన వికారము ఉన్నట్టు కనిపించలేదు. అది చంద్రపాలుణ్ణి సమీపించి అతని ముందు ఆగింది. అతను వంగి దాని శరీరంలో గుచ్చుకున్న 2 బాణాలను లాగేసి గాయాలను చేత్తో రుద్దాడు. కృతజ్ఞత చూపిస్తున్న దానిలాగా సింహం అతని చేతిని నాకింది. ఆ సింహం మనదే దొర, వెంట తీసుకుపోదాం అన్నాడు బలాఢ్యుడు. వాడు అన్నట్టుగానే ఆ సింహం చంద్రపాలుడి వెంట కుక్కలాగా వచ్చింది. సింహాన్ని చూసి పారిపోయిన సూర్యపాలుడు తన తమ్ముడి కన్నా ఒక ఘడియ ముందుగా ఇల్లు చేరుకుని దారిలో తమకు జరిగిన అనుభవాలన్నీ చెప్పి, నాలాగే తమ్ముడు కూడా పారిపోయి వచ్చేసి ఉండవలసింది. ఆ సింహం వాణ్ణి వాడి అంగరక్షకుణ్ణి తినేసే ఉంటుంది. నా యువరాజ్యాభిషేకానికి వాడు నా వెంట ఉంటాడని ఎంతో ఆశించాను అని పెద్దగా నిట్టూర్పు విడిచాడు. సరిగ్గా అదే క్షణంలో చంద్రపాలుడు తన అంగరక్షకుణ్ణి సింహాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ సింహం తనకేసి కోపంగా చూస్తున్నట్టు కనిపించేసరికి సూర్యపాలుడు కంపరం పుట్టి లోపలికి పారిపోయాడు. తర్వాత రాజు తన కొడుకులిద్దరినీ పిలిపించి యువరాజ్యాభిషేకము మాట ప్రస్తావించినప్పుడు సూర్యపాలుడు తమ్ముణ్ణే యువరాజుగా అభిషేకించండి అనేశాడు. అతని ఇష్టానుసారమే రాజు తన రెండో కొడుకును యువరాజుగా అభిషేకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత దురహంకారి అయిన సూర్యపాలుడు తనంతట తానే తన తమ్ముడికి రాజ్యం దక్కటానికి ఎందుకు సమ్మతించాడు? అతని వద్ద ఒక బలాఢ్యుడైన అంగరక్షకుడు, సింహము ఉన్నాయనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూర్యపాలుడు సింహాసనం మీద ఆశ వదులుకోవడానికి ఇవేమీ సరైన కారణాలు కావు.
తాను సింహాన్ని చూసి పారిపోయి రావటం రాజభవనంలో అందరికీ తెలిసింది. ఆ మచ్చ పెట్టుకుని అతను రాజభవనంలో ఎవరినీ మెప్పించలేడు. తాను రాజైనప్పుడు తన తమ్ముడు తన ప్రజలలో ఒకడవుతాడు. అతనే ఆ సింహాన్ని వెంట తెచ్చినవాడు. తనకన్నా ధైర్యవంతుడని రుజువైన వ్యక్తి మీద ఏ రాజు అధికారం చెలాయించలేడు. అందుచేత సూర్యపాలుడు సింహాసనాన్ని త్యాగం చెయ్యటం తప్పనిసరి అయింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు దారుణ హత్య. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఈ శ్రమ అశుభమైనదిగా భావించకు. ఎందుచేతనంటే ఒక్కొక్కసారి అశుభం ద్వారానే శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అందుకు నిదర్శనంగా నీకు కళ్యాణి అనే వైశ్య కన్య కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంచీపురంలో కళ్యాణి అనే వైశ్య కన్య జగదేక సుందరి ఉండేది. ఆమెను వివాహం ఆడటానికి ఎంతంత గొప్పవాళ్ళో ముందుకు వచ్చారు. అయితే ఆమె వివాహం జరగలేదు. ఒక కారణం, ఆమె తండ్రి తీవ్రమైన వ్యాధితో చాలా కాలం తీసుకుని చివరకు మరణించాడు. మరొక కారణం ఏమంటే, కళ్యాణి అమరగుప్తుడు అనే వైశ్య యువకుణ్ణి కొంతకాలంగా ప్రేమించింది. ఆ యువకుడు కూడా ఆమెను ప్రేమించి తగిన సమయం దొరకగానే తన తండ్రి అనుమతితో పెళ్లాడాలని ఉద్దేశంలో ఉన్నాడు. తండ్రి పోయాక కళ్యాణికి ఆమె మేనమామ చంద్రగుప్తుడు రక్షకుడయ్యాడు. ఈ చంద్రగుప్తుడు జోదరి తాగుబోతును. కళ్యాణికి రక్షకుడైనది మొదలు అతను ఆమె తండ్రి ధనాన్ని మంచి నీరులాగా ఖర్చు చేయసాగాడు. అది కూడా త్వరలోనే పూర్తి అయ్యేటట్టు కనపడింది. ఈ సమయంలో ప్రచండగుప్తుడికి ఒక విషయం తెలిసింది. అదేమంటే, కళ్యాణిని ప్రేమించే అమరగుప్తుడి తండ్రి కోటీశ్వరుడు. తన మేనగోడలు అలాంటి వాడికి కోడలైతే ఆమె ద్వారా తను ఎంత డబ్బైనా రాబట్టవచ్చు. నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఆ అమరగుప్తుడికి పెళ్లి జరిగే ఏర్పాటు నేను చూస్తాను. నీ సుఖం నేను చూడకపోతే మరెవరు చూస్తారు అని ప్రచండగుప్తుడు అమరగుప్తుడు తండ్రి అయిన వీరేంద్రగుప్తుడి వద్దకు వెళ్ళి, నా మేనకోడలు కళ్యాణి అసాధారణ సౌందర్యవతి అన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆమె ఎందరో రాజకుమారులను సైతం నిరాకరించి మీ కుమారుడైన అమరగుప్తుని తప్ప మరొకరిని పెళ్లాడను అని భీష్మించుకుని కూర్చున్నది. మీ కుమారుడు కూడా కళ్యాణిని పెళ్లాడాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టు విన్నాను. అందుచేత మీరు సరేనంటే ఆ ఇద్దరికీ పెళ్లి చేసి వారిద్దరి జీవితాలు సుఖమయము అయ్యేటట్టు చేద్దాం అన్నాడు. మీ మేనగోడలని నేను ఎలాంటి పరిస్థితిలోనూ నా కోడలుగా చేసుకోను. మీరు నన్ను ఇంత దూరం అడగనవసరం లేదు అన్నాడు వీరేంద్రగుప్తుడు. అతను అసలే లోభి. కళ్యాణికి ఇప్పుడు ఏమీ లేదు. అలాంటి కోడల్ని తెచ్చుకోవటం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దానికి తోడు ప్రచండగుప్తుడు అంటే అతనికి చాలా ద్వేషం. నిజానికి ప్రచండగుప్తుడు ద్వేషించదగిన వాడే కూడాను. వీరేంద్రగుప్తుడు కళ్యాణిని తన కోడలుగా నిరాకరించడంతో ప్రచండగుప్తుడి పథకమంతా పాడైపోయింది. కళ్యాణి ప్రేమ భగ్నం కావటం మాట ఏమైనా, తన భవిష్యత్తు భగ్నమైపోయినందుకు ప్రచండగుప్తుడు చాలా చింతించాడు. అతను స్వతహాగా దుర్బుద్ధి కావటం చేత అతనికి ఒక దురాలోచన కలిగింది. కళ్యాణిని వీరేంద్రగుప్తుడు తన కోడలుగా స్వీకరించేటట్టు చేయటానికి అతను మరొక పథకం ఆలోచించాడు. ఈ పథకం కొనసాగాలంటే కళ్యాణి తోడ్పాటు తనకు అవసరం. అందుచేత ప్రచండుడు కళ్యాణితో రహస్యంగా ఇలా అన్నాడు, చూడు కళ్యాణి, ఆ వీరేంద్రగుప్తుడు నిన్ను తన కొడుక్కు చేసుకోనని నీ ఆశలన్నీ నీటకు కలిపేశాడు. అందుకు నువ్వెంత బాధపడుతున్నావో అంతకు 10 నేను బాధపడుతున్నాను. నీ సుఖం నేను కాకపోతే మరెవరు చూస్తారు చెప్పు? ప్రపంచం తలకిందులైనా సరే నీకు నీ అమరగుప్తుడికి పెళ్లి చేసి తీరుతాను. అందుకొక ఉపాయం ఉన్నది. అందులో నీ సహకారం కూడా కొంత కావాలి. ఏమిటది అని కళ్యాణి అడిగింది. నువ్వు వీరేంద్రగుప్తుడి వద్దకు వెళ్ళి, ఈ రాత్రి నేను అతని హత్య చేసే ఉద్దేశంతో ఉన్నానని చెప్పు. అతను మామూలుగా పడుకునే మంచం మీద మనిషి ఉన్నట్టు కనపడేటట్టుగా దిళ్ళు అవి అమర్చమని సలహా ఇయ్యి. నేను ఒక రాత్రివేళ అతని ఇంట్లో ప్రవేశించి
అతని మంచం మీద దిళ్లను పొడి చేస్తాను. వీరేంద్రగుప్తుడు తగిన జాగ్రత్త మీదనే ఉంటాడు గనక నన్ను పట్టుకుంటాడు. నేను కూడా తేలికగా దొరికిపోయి పశ్చాత్తాపం నటిస్తాను. నువ్వు వచ్చి నా ప్రాణం కాపాడమని వీరేంద్రుణ్ణి వేడుకో. నువ్వు తన ప్రాణం కాపాడావు కదా అన్న కృతజ్ఞతాభావంతో అతను నన్ను విడిచిపుచ్చుతాడు. నీ సుఖం కోరే నేను ఈ పని చేశానని చెప్పాక అతనికి నీ మీద మరింత అభిమానం కలిగి నిన్ను తన కోడలుగా చేసుకుంటాడు. ఒకవేళ నాకు శిక్ష పడినా కొద్ది శిక్ష పడుతుంది. నీ కోసం నేను ఆ శిక్ష భరించగలను అన్నాడు ప్రచండగుప్తుడు. అంతా నీ ఇష్టం మామయ్య అన్నది కళ్యాణి. ఆ రోజు కళ్యాణి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది గాని వీరేంద్రగుప్తుడి ఇంటి ఛాయలకు కూడా పోలేదు. ఆమె ప్రచండుడి పథకంలో తన పాత్రను తాను నిర్వహించలేదు. ఆ రాత్రి ప్రచండు వీరేంద్రుడి శయనాగారం ప్రవేశించి మంచంలో పడుకుని ఉన్న వీరేంద్రుడు రొమ్ములో కత్తిదించి వీరేంద్రుడు పెట్టిన చావు కేకకు కొయ్యిబారిపోయాడు. ఆ స్థితిలో అతన్ని వీరేంద్రుడి నౌకర్లు పట్టుకున్నారు. తరువాత రాజుగారు ప్రచండుణ్ణి విచారణ చేసి హత్యా నేరానికి అతనికి మరణదండన విధించాడు. విచారణ సమయంలో ప్రచండు తాను తన మేనగోడలతో చెప్పిన ఆలోచన బయట పెట్టలేదు. దాన్ని ఎవరూ నమ్మరని అతనికి తెలుసు. తరువాత కళ్యాణికి అమరగుప్తుడికి వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కళ్యాణి వీరేంద్రగుప్తుణ్ణి ఎందుకు హెచ్చరించలేదు? వీరేంద్రుడి చావుకు ఆమె కారకురాలు కాలేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రచండు వేసిన పథకం దుష్టమైనది కాకపోలేదు. అటువంటి పద్ధతిలో ఆమె తాను ప్రేమించిన వాణ్ణి పెళ్లాడగోరినట్టయితే ఆమె అమరగుప్తుడితో కలిసి ఎన్ని రకాల పథకాలైనా వేసి ఉండును. అదికాక ప్రచండుడి పథకం ద్వారా వీరేంద్రుడి మనసు మారుతుందన్నది ప్రచండుడి భ్రమ. వీరేంద్రుడు లోభి, ప్రచండుణ్ణి ద్వేషిస్తున్నవాడు. అతనికి కళ్యాణి పట్ల ఎలాంటి దురభిప్రాయమూ లేదు. ప్రచండుడి పథకం పారినంత మాత్రాన అతనికి గల అభ్యంతరాలేమీ తొలగవు. పైపెచ్చు ప్రచండుడి పట్ల ద్వేషం మరింత అవుతుంది. అందుచేత ఆమె ఆ పథకంలో పాల్గొనలేదు. అందువల్ల ఆమెకు పూర్తిగా లాభం కలిగింది. తన ద్వారా డబ్బు సంపాదించుదామని చూచిన మేనమామ, తనను కోడలుగా చేసుకోనని శపథం చేసిన మామ కూడా తొలగిపోయారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దారుణ హత్య. పూర్వం కాంచీపురంలో కళ్యాణి అనే వైశ్యకన్య జగదేక సుందరి ఉండేది. ఆమెను వివాహమాడటానికి ఎంతెంత గొప్పవాళ్ళో ముందుకు వచ్చారు. అయితే ఆమె వివాహం జరగలేదు. ఒక కారణం, ఆమె తండ్రి తీవ్రమైన వ్యాధితో చాలా కాలం తీసుకుని చివరకు మరణించాడు. మరొక కారణం ఏమంటే, కళ్యాణి అమరగుప్తుడనే వైశ్య యువకుణ్ణి కొంతకాలంగా ప్రేమించింది. ఆ యువకుడు కూడా ఆమెను ప్రేమించి తగిన సమయం దొరకగానే తన తండ్రి అనుమతితో పెళ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు. తండ్రి పోయాక కళ్యాణికి ఆమె మేనమామ ప్రచండగుప్తుడు రక్షకుడైనాడు. ఈ ప్రచండగుప్తుడు జోదరి, తాగుబోతూను. కళ్యాణికి రక్షకుడైనది మొదలు అతడు ఆమె తండ్రి ధనాన్ని మంచినీరులాగా ఖర్చు చేయసాగాడు. అది కూడా త్వరలోనే పూర్తి అయ్యేటట్టు కనిపించింది. ఆ సమయంలో ప్రచండగుప్తుడికి ఒక మంచి విషయం తెలిసింది. అదేమంటే, కళ్యాణిని ప్రేమించే అమరగుప్తుడు తండ్రి కోటీశ్వరుడు. తన మేనగోడలు అలాంటి వాడికి కోడలైతే ఆమె ద్వారా తాను ఎంత డబ్బైనా రాబట్టవచ్చు. నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఆ అమరగుప్తుడికి పెళ్లి జరిగే ఏర్పాటు నేను చూస్తాను. నీ సుఖం నేను చూడకపోతే మరెవరు చూస్తారు అని ప్రచండగుప్తుడు అమరగుప్తుడు తండ్రి అయిన వీరేంద్రగుప్తుడి వద్దకు వెళ్ళి, నా మేనకోడలు కళ్యాణి అసాధారణమైన సౌందర్యవతి అన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆమె ఎందరో రాజకుమారులను సైతం నిరాకరించి మీ కుమారుడైన అమరగుప్తుని తప్ప మరొకరిని పెళ్లాడను అని భీష్మించుకు కూర్చున్నది. మీ కుమారుడు కూడా కళ్యాణిని పెళ్లాడాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు విన్నాను. అందుచేత మీరు సరేనంటే ఆ ఇద్దరికి పెళ్లి చేసి వారిద్దరి జీవితాలు సుఖమయమయ్యేటట్టు చేద్దాం అన్నాడు. మీ మేనకోడల్ని నేను ఎలాంటి పరిస్థితిలోనూ నా కోడలుగా చేసుకోను. మీరు నన్ను ఇంత దూరం అడగవలసిన అవసరం లేదు
అన్నాడు వీరేంద్రగుప్తుడు. అతడు అసలే లోభి. కళ్యాణికిప్పుడు ఏమీ లేదు. అలాంటి కోడల్ని తెచ్చుకోవడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దానికి తోడు ప్రచండగుప్తుడంటే అతడికి చాలా ద్వేషం. నిజానికి ప్రచండగుప్తుడు ద్వేషించదగిన వాడే కూడాను. వీరేంద్రగుప్తుడు కళ్యాణిని తన కోడలుగా నిరాకరించడంతో ప్రచండగుప్తుడి పథకమంతా పాడైపోయింది. కళ్యాణి ప్రేమ భగ్నం కావటం మాట ఏమైనా తన భవిష్యత్తు భగ్నమైపోయినందుకు ప్రచండగుప్తుడు చాలా చింతించాడు. అతను స్వతహాగా దుర్బుద్ధి కావడం చేత అతనికి ఒక దురాలోచన కలిగింది. కళ్యాణిని వీరేంద్రగుప్తుడు తన కోడలుగా స్వీకరించేటట్టు చేయటానికి అతడు మరొక పథకం ఆలోచించాడు. ఈ పథకం కొనసాగాలంటే కళ్యాణి తోడ్పాటు తనకు అవసరం. అందుచేత ప్రచండుడు కళ్యాణితో రహస్యంగా ఇలా అన్నాడు. చూడు కళ్యాణి, ఆ వీరేంద్రగుప్తుడు నిన్ను తన కొడుకు చేసుకోననేసి నీ ఆశలన్నీ నీట గలిపేశాడు. అందుకు నువ్వెంత బాధపడుతున్నావో అంతకు పదింతలు నేను బాధపడుతున్నాను. నీ సుఖం నేను కాకపోతే మరెవరు చూస్తారు చెప్పు? ప్రపంచం తలకిందులైనా సరే నీకు నీ అమరగుప్తుడికి పెళ్లి చేసి తీరుతాను. అందుకొక ఉపాయం ఉన్నది. అందులో నీ సహకారం కూడా కొంత కావాలి. ఏమిటది అని కళ్యాణి అడిగింది. నువ్వు ఇవాళ వీరేంద్రగుప్తుడి వద్దకు వెళ్ళి ఈ రాత్రి నేను అతన్ని హత్య చేసే ఉద్దేశంతో ఉన్నానని చెప్పు. అతను మామూలుగా పడుకునే మంచం మీద మనిషి ఉన్నట్టు కనపడేటట్టుగా దిళ్ళు అవి అమర్చమని సలహా ఇయ్యి. నేను ఒక రాత్రివేళ అతని ఇంట్లో ప్రవేశించి అతని మంచం మీద దిళ్లను పొడుస్తాను. వీరేంద్రగుప్తుడు తగిన జాగ్రత్త మీదనే ఉంటాడు గనుక నన్ను పట్టుకుంటాడు. నేను కూడా తేలికగా దొరికిపోయి పశ్చాత్తాపం నటిస్తాను. నువ్వు వచ్చే నా ప్రాణం కాపాడమని వీరేంద్రుణ్ణి వేడుకో. నువ్వు తన ప్రాణం కాపాడావు కదా అన్న కృతజ్ఞతాభావంతో అతడు నిన్ను విడిచిపుచ్చుతాడు. నీ సుఖం కోరే నేను ఈ పని చేశానని చెప్పినాక అతడికి నీ మీద మరింత అభిమానం కలిగి నిన్ను తన కోడలుగా చేసుకుంటాడు. ఒకవేళ నాకు శిక్ష పడినా కొద్ది శిక్ష పడుతుంది. నీ కోసం నేను ఆ శిక్ష భరించగలను అన్నాడు ప్రచండగుప్తుడు. అంతా నీ ఇష్టం మామయ్య అన్నది కళ్యాణి. ఆ రోజు కళ్యాణి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది గాని వీరేంద్రుడి ఇంటి ఛాయలకు కూడా పోలేదు. ఆమె ప్రచండుడి పథకంలో తన పాత్రను తాను నిర్వహించలేదు. ఆ రాత్రి ప్రచండుడు వీరేంద్రుడి సైనాగారం ప్రవేశించి మంచంలో పడుకుని ఉన్న వీరేంద్రుడి రొమ్ములో కత్తి దించి వీరేంద్రుడు పెట్టిన చావు కేకకు కొయ్యబారిపోయాడు. ఆ స్థితిలో అతన్ని వీరేంద్రుడి నౌకర్లు పట్టుకున్నారు. తరువాత రాజుగారు ప్రచండుణ్ణి విచారణ చేసి హత్యా నేరానికి అతనికి మరణదండన విధించాడు. విచారణ సమయంలో ప్రచండుడు తాను తన మేనగోడలతో చెప్పిన ఆలోచన బయట పెట్టలేదు. దాన్ని ఎవరూ నమ్మరని అతడికి తెలుసు. తరువాత కళ్యాణికి అమరగుప్తుడికి వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కళ్యాణి వీరేంద్రగుప్తుణ్ణి ఎందుకు హెచ్చరించలేదు? వీరేంద్రుడి చావుకు ఆమె కారకురాలు కాలేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రచండుడు వేసిన పథకం దుష్టమైనది కాకపోలేదు. అటువంటి పద్ధతిలో ఆమె తాను ప్రేమించిన వాణ్ణి పెళ్లాడగోరినట్టయితే ఆమె అమరగుప్తుడితో కలిసి ఎన్ని రకాల పథకాలైనా వేసి ఉండను. అదే కాక ప్రచండుడి పథకం ద్వారా వీరేంద్రుడు మనసు మారుతుందన్నది ప్రచండుడి భ్రమ. వీరేంద్రుడు లోభి, ప్రచండుణ్ణి ద్వేషిస్తున్నవాడు. అతనికి కళ్యాణి పట్ల ఎలాంటి దురభిప్రాయమూ లేదు. ప్రచండుడి పథకం పారినంత మాత్రాన అతడికి గల అభ్యంతరాలేమీ తొలగవు. పైపెచ్చు ప్రచండుడి పట్ల ద్వేషభావం మరింత అధికమవుతుంది. అందుచేత ఆమె ఆ పథకంలో పాల్గొనలేదు. అందువల్ల ఆమెకు పూర్తిగా లాభం కలిగింది. తన ద్వారా డబ్బు సంపాదించుదామని చూసిన మేనమామ, తనను కోడలుగా చేసుకోనని శపథం చేసిన మామ కూడా తొలగిపోయారు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు అజాత శత్రువు. ఫ్రెండ్స్, ఈ కథలు చాలా బాగుంటాయండి. చాలా జ్ఞానాన్ని ఇస్తాయి. తప్పకుండా వినండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని
ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నీ స్థితిలో చూసిన వాళ్ళు అజాతశత్రువును చూసి కళింగుడు భ్రమపడినట్టే వట్టి అసమర్థుడని భ్రమపడతారు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అజాతశత్రువు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం తూర్పు చాళుక్య రాజులలో ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఆగ్రహం అన్నది ఆయనలో ఏ కోసానా కనిపించేది కాదు. దయాగుణం మట్టుకు అనుక్షణము కనిపించేది. నేరస్తులను దండించడం రాజుకు నిత్య కృత్యాలలో ఒకటి అయినప్పుడు కూడా రాజుకు ఎవరినీ ఎన్నడూ నేరానికి మించిన శిక్ష ఇచ్చి ఎరుగడు. ఆయన చేత శిక్ష పొందిన వాళ్ళు కూడా ఆయన దయాగుణాన్ని ఎంతో మెచ్చుకునేవారు. ఇలాంటి గుణాలు కలవాడు కావటం చేత ఆయనకు అజాతశత్రువు అనే బిరుదు ఏర్పడిపోయింది. క్రమంగా అదే ఆయన పేరు కింద మారిపోయింది. అజాతశత్రువు పాలించే రాజ్యాన్ని ఆనుకునే కళింగ రాజ్యం ఉండేది. కళింగుడు స్వభావతః దుర్మార్గుడు, అసూయపరుడు, అహంకారి కూడాను. అతని పాలన కూడా అస్తవ్యస్తంగా ఉండేది. కళింగ రాజ్యంలో బతకలేని పండితులు, విద్వాంసులు అజాతశత్రువును ఆశ్రయించి సుఖంగా జీవించడమే కాక ఖ్యాతి, ప్రతిష్ట సంపాదించుకున్నారు. చిన్న చిన్న వృత్తుల వాళ్ళు కూడా కళింగం నుంచి వలస వచ్చి అజాతశత్రువు రాజ్యంలో హాయిగా స్థిరపడిపోయారు. ఇదంతా కళింగుడు సహించలేకపోయాడు. అజాతశత్రువును అందరూ వేనోళ్ల పొగుడుతూ ఉండటం కూడా కళింగుడికి బాధ కలిగించింది. కళింగానికి సరిహద్దున ఉన్న అజాతశత్రువు రాజ్యంలోని గ్రామాలపై కళింగుడి భటులు అప్పుడప్పుడు దాడులు చేసి ప్రజల చేత చావు దెబ్బలు తిని వస్తూ ఉండేవాళ్ళు. ప్రజలకు దొరికిపోయిన వాళ్ళు కూడా అటే శిక్ష పొందకుండానే తిరిగి వచ్చేవాళ్ళు. పాలకుడుగా ఎంత కీర్తి తెచ్చుకున్నా అజాతశత్రువు యుద్ధంలో తనకు చాలడు అని కళింగుడికి ఒక అభిప్రాయం కలిగింది. ఎందుచేతనంటే అజాతశత్రువు తన పొరుగున ఉన్న ఏ చిన్ని రాజ్యాన్ని కూడా కనీసం బెదిరించినట్టు కూడా కనపడలేదు. ఎంతసేపు పరిసర రాజుల మైత్రి మాత్రమే కోరేలాగా కనపడేవాడు. అలాంటి అసమర్థుడిపైన ఆకస్మికంగా దాడి చేసి అతను సైన్యాలను ఆయత్తం చేసుకునే లోపుగా రాజధాని ఆక్రమించి అజాతశత్రువును హతమార్చి రాజ్యం కాజేయాలని కళింగుడు పథకం వేశాడు. రాయబారాలు, యుద్ధ ప్రయత్నాలు లేకుండా కళింగుడు తన సైన్యంతో సహా యుద్ధానికి వస్తున్నట్టు అజాతశత్రువుకు తెలిసింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంతా బయలుదేరమని అజాతశత్రువు చాటింపు వేయించాడు. చాటింపు వినిపించిన 2 ఘడియలలోనే రాజ్యంలోని పురుషులందరూ తమకు దొరికిన ఆయుధాలు చేతపట్టి కళింగుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. కళింగుడు సేన అజాతశత్రువు రాజ్యంలోకి ప్రవేశించి కొద్ది దూరం వెళ్లేసరికల్లా అజాతశత్రువు సేనలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. అజాతశత్రువు సైనికులు కళింగుడు సేనలను క్షణంలో ధ్వంసం చేశారు. పారిపోయే అవకాశం కూడా లేక కళింగుడు తన శత్రువులకు దొరికిపోయాడు. సైనికులు అతన్ని పెడరెక్కలు విడిచికట్టి అజాతశత్రువు వద్దకు తీసుకుపోయారు. అజాతశత్రువు వెంట ఉన్న సర్దారులు తలా ఒక సలహా ఇచ్చారు. కొందరు కళింగుడికి శిరచ్ఛేదం విధించమన్నారు. అలాంటి నీతిమాలిన వాణ్ణి కళ్ళు పొడవాలని కొందరు అన్నారు. చిత్రవధ చెయ్యాలని కొందరన్నారు. కళింగుడు వాళ్ళ ఆగ్రహం చూసి వణికిపోయాడు. ఏమీ అవసరం లేదు, అతని కట్లు విప్పి స్వేచ్ఛగా వదిలేయండి అన్నాడు అజాతశత్రువు. సర్దార్లకు ఆ పని చెయ్యటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా రాజాజ్ఞ కనుక కళింగుణ్ణి విడిచిపుచ్చారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అజాతశత్రువు తనకున్న ఒకే ఒక శత్రువైన కళింగుణ్ణి చంపేసి శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి మారుగా అతన్ని ఎందుకు విడిచిపుచ్చాడు? అజాతశత్రువనే తన బిరుదు సార్థకం చేసుకోవటానికా, లేక అలా చెయ్యటం వల్ల కళింగుడు తనకు శాశ్వతంగా మిత్రుడవుతాడు అనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అజాతశత్రువు కళింగుణ్ణి విడిచిపుచ్చడానికి కారణాలు అవేమీ కావు. కళింగుణ్ణి చంపినందువల్ల అజాతశత్రువుకు శత్రువులు లేకుండా పోతారన్నది నిజం కాదు. అతని కొడుకులు, మనుమళ్ళు కూడా అజాతశత్రువుకు శాశ్వతంగా శత్రువులవుతారు. వాళ్ళు కళింగుడు చావుకు పగ తీర్చుకునేటందుకు సాయశక్తిలా ప్రయత్నించి తీరుతారు. అది అలా ఉంచి కళింగుణ్ణి విడిచిపెట్టినందువల్ల అజాతశత్రువుకు ఏ విధమైన నష్టమూ లేదు. ఏ రాజైనా పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళితే
గెలిచే అవకాశం ఉందన్న అంచనాతోనే వెళతాడు. కళింగుడు మరింత జాగ్రత్త పడి చెప్పకుండా యుద్ధానికి వచ్చాడు. అయినా అతనికి ఘోర పరాజయం సంప్రాప్తమయ్యింది. అతని సేన చాలా భాగం నష్టమయ్యింది. అందుచేత కళింగుడు తన జన్మలో ఇలాంటి ప్రయత్నం మరి చెయ్యడు. తన తరువాత వచ్చే వాళ్ళను కూడా అతను వద్దని హెచ్చరించే అవకాశం ఉన్నది. అందుకే అజాతశత్రువు కళింగుణ్ణి విడిచిపుచ్చాడు. అలా చెయ్యడం వల్లే తన పేరు సార్థకమైనదని రుజువు చేసుకున్నాడు కూడా అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.